హాయ్ అండి. హలో, అందరికీ నమస్కారం. రచయితకి ఎటువంటి అభిప్రాయం లేదు కాబట్టి నేను ఈ స్టోరీ తీసుకుని చదువుతున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్. అందమైన సాయంత్రం మధ్యాహ్నం నుంచి వాన కురిసి అప్పటికి 10 నిమిషాల క్రితమే మెరిసింది. అందుకే అక్కడ మొక్కలన్నీ అదనపు పచ్చదనాన్ని సంతరించుకొని దాహం తీరిన బాటసారిలా తృప్తిగా మొహం విచ్చుకొని చూస్తున్నాయి. రోడ్డు పక్కన రాళ్ళు కూడా కడిగిన ముచ్చల్లా మెరుస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న రకరకాల పూలన్నీ ప్రపంచంలో రంగుల్ని తమలో ఇముడ్చుకొని వాటిని చూడగానే మనసులో ఉన్న బాధల్ని దూరం చేయగలం అని గొంతెత్తి చెప్తున్నట్టు తలెత్తి నుంచున్నాయి. దాదాపు 4 ఎకరాల మేర ఎటు చూసినా కొత్తగా అందంగా తాజాగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి పూల చెట్లు ఆ నర్సరీలో. వాటి మధ్యన ఉన్న చిన్న కొడల లాంటి ప్రదేశంలో తామర కలువ పూలని చూస్తున్నట్టు అనిపించినా అవేమీ తనకి కనిపించట్లేదు అన్నట్లుగా శూన్యంలోకి చూస్తూ పక్కకున్న గట్టు మీద వనదేవతలాగా పచ్చని చీరకు సన్నని వెండి అంచుతో ఒద్దిగ్గా కూర్చొని ఉంది హరిణి. కానీ హరిణి ఆలోచనలు మాత్రం పరిసరాలతో మాకు సంబంధం లేదు అన్నట్టు వాటి దారిలో అవి పరుగులు పెడుతున్నాయి. దాదాపు 3 పదులకి ఇంకో 2 ఏళ్ల సమయం ఉన్న వయసు. ఏమాత్రం వయసు కనపడనివ్వని సొగసు, తీరైన చీరకట్టు, నిండైన రూపం అన్నీ కలిపి ఆమెనక్కడ పూల కంటే అందంగా చూపిస్తున్నాయి. అందమైన మగవ అంత లోతుగా ఆలోచించే విషయం ఏమిటబ్బా అని అక్కడ పూలు సైతం తమ ఆలోచనల్ని ఆమె చుట్టే చేర్చి చూస్తున్నాయి. ఆమె ఆలోచనల్ని భంగం పరచాలి అన్నట్టు శబ్దం చేస్తుంది ఆ నర్సరీ మెయిన్ గేట్. అందులోంచి దూసుకుని వచ్చింది ఎర్రని హోండా సిటీ కారు. ఆ కారును చూడగానే క్షణకాలం మస్తిష్కంలో మెదిలిన భావాలను అదుపు చేస్తూ చూపును మాత్రం ఆ కారుతో పాటు వదిలి కదలకుండా కూర్చుంది హరిణి. అందులో నుంచి దిగాడు విష్ణు. అతని నడకలో అదే కాన్ఫిడెన్స్, కళ్ళల్లో అదే ప్రత్యేకత. మనిషి కూడా అలానే ఉన్నాడు, అసలేం మారలేదు అనుకుంది హరిణి మనసులో. అందమైన పూల తోటలో అంతకంటే అందంగా కూర్చొని తన వైపే ఏ భావం లేని చూపులు నిలిపిన ఆమెని తదేకంగా చూస్తూ అడుగులు వాటంతటా అవే పడుతుంటే ఆమె దగ్గరికి చేరాడు విష్ణు. ఎలా ఉన్నావు? అప్రయత్నంగా విష్ణు నోటి నుంచి వచ్చాయి ఆ 2 మాటలు, వేల ప్రశ్నల సారాంశంలాగా. ఆమె సమాధానంగా తల నిలువుగా ఊపి 2 సార్లు ఇద్దరి మధ్య మాటలు దేనికి అన్నట్టు అతని చుట్టూ చూసి మళ్ళీ ఆమెను చూశాడు. ఆ మాత్రం తన చూపుల్ని అతనికి అప్పగించి నుంచుంది స్థిరంగా. ఆ 4 ఎకరాల అందమైన ప్రదేశంలో ఇద్దరే ఉన్నారు, ఒకరికి ఎదురుగా ఇంకొకరు. వీళ్ళ చూపులకి మాటలకి మేమే సాక్ష్యం అన్నట్టు చూస్తున్నాయి అక్కడున్న పూలు. మరికొన్ని క్షణాల మౌనం చిరుజల్లు పడటంతో కరిగి లోపలికి రండి అనే మాటతో ఓటమిని అంగీకరించి మాయమైంది. మెల్లగా మొదలైన వర్షపు చిరుజల్లు అలా కొనసాగుతుంది. ఇండోర్ ప్లాంట్స్ కోసం వేసిన షెడ్ లాంటి ప్రదేశం మధ్యలో ఎదురుగా ఉన్న సిమెంట్ బళ్ళల వారికి ఆసనాలుగా మారాయి. రేకులు పేపడుతున్న చిరుచెల్లు మాత్రం ఇద్దరు గుండెల అలజడితో పోటీ పడుతూ సన్నని చప్పుడు చేస్తుంది. మొత్తానికి నీకు నచ్చిన పని చేస్తున్నావు అన్నాడు విష్ణు చుట్టూ చూస్తూ. మనకి నచ్చినవి చాలా జరుగుతాయి, అలాంటప్పుడు వచ్చినవి కొన్నైనా చేయాలి కదా అంది హరిణి అతని వైపే చూస్తూ. దీర్ఘంగా నిట్టూర్చి, నువ్వు మీ ఊరికి వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ లక్కీగా సిటీలోనే ఉన్నావు. మీ ఊరిలో ఉంటే కలవడం కష్టమయ్యేది అన్నాడు విష్ణు. మీరు కలవాలని అనుకున్నది నన్ను కాదు, వీటినే కదా. ఇవిగో మీరు అడిగిన పేపర్స్ అంది హరిణి పక్కన ఉన్న హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక ఫైల్ తీసి విష్ణు వైపుకి పెట్టి. నన్ను త్వరగా పంపేయాలని అన్నీ ముందే సిద్ధం చేసుకున్నావైతే అన్నాడు ఆ ఫైల్ తీసి చూస్తూ. వద్దనుకున్న వాళ్ళని ఎక్కువసేపు ఉంచాలని అనుకోవటం లేదు అంది హరిణి అంతే ధీటుగా జవాబిస్తూ. ఈ కాపీ నేను తీసుకోవచ్చా అన్నాడు విష్ణు ఆ ఫైల్ వైపే చూస్తూ. వీటి సాయంతో కోర్టులో అప్లై చేస్తే మీకు మరో కాపీ అసలు డాక్యుమెంట్స్ ఇస్తారు అనుకుంటా అంది హరిణి. నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ అన్నాడు విష్ణు. నైర్యాసం నిండిన చిరునవ్వు నవ్వింది హరిణి. ఇద్దరి మధ్య మౌనం మరిన్ని నిమిషాలు ముందుకు తీసుకుని వెళితే అప్పుడే వీచిన గాలి విష్ణు చేతిలో గట్టిగా పట్టుకొని ఫైల్ని నేలపాలు చేసింది. తనకి అందులో ఉన్న విషయం ఇష్టం లేదు అన్నట్టు. వాటిని నీటి తడికి కొన్ని పేపర్స్ నేలకి అంటుకుపోతే పైనున్న పేపర్ మాత్రం విష్ణు హరిణి ఇద్దరి మధ్యలో చేరి తన ఉనికి తనకే ఇష్టం లేనట్టు ఇద్దరి మధ్య ఉన్న నేల మీదకి జారి వారి మధ్య తెంపుకున్న బంధాన్ని మళ్ళీ గుర్తు చేసింది. కింద పడిన పేపర్ తీయాలని ఇద్దరూ ఒకేసారి కిందకు వంగడంతో తలలో ఢీకొట్టుకొని 3 ఏళ్ల క్రితం ఆ పేపర్స్ అందుకున్న రోజుని ఇద్దరికీ గుర్తు చేశాయి.
ఈ రోజు నుంచి మీ మధ్య భార్యాభర్తల బంధం లేదు. మీ ఇద్దరి ఇష్ట ప్రకారం వివాహ బంధం నుంచి మిమ్మల్ని వేరు చేస్తూ కోర్టు మంజూరు చేసిన విడాకుల పత్రం ఇదిగో అంటూ కోర్టు ప్రాంగణంలో లాయర్ చెప్పిన మాటలు ఇద్దరు చెవుల్లో మళ్ళీ మారుమ్రోగాయి. దూరం జరిగాడు విష్ణు. ఆమెకి తన తల తగిలిందేమో అనే ఆలోచన రాగానే తన కళ్ళల్లో ఆతుద్దా చేరి ఆమె కళ్ళని గమనిస్తూ కాస్త దూరంగా జరిగి నిలబడ్డాడు. ఆ కాగితం పట్టుకుని నుంచుంది హరిణి. ఒక నిమిషం తర్వాత ఆ కాగితం ఇస్తూ, అయ్యయ్యో మిగతా కాగితాలు తడిసిపోయాయి, ఇప్పుడు ఎలా అంది హరిణి. తన ఉనికి ఆమె భరించలేని విధంగా ఉందేమో అనిపిస్తుంటే ఆ భావన నచ్చక ఆమె కళ్ళల్లో కదిలే భావాలను చదవాలని ఆమె వైపే చూస్తూ మౌనంగా నిలబడ్డాడు విష్ణు. అతను అడిగింది అందించలేకపోయానో అన్న భావంతో నిండిపోయింది హరిణి మనసు. అతన్ని చూస్తూ ఇద్దరు కళ్ళు కొన్ని నిమిషాలు కలుసుకొని బయటపడలేని భావాలను పలికి మళ్ళీ వాటి దిశను మార్చేశాయి. నన్ను త్వరగా పంపించాలనుకున్నావు, కానీ అది ప్రకృతికి కూడా ఇష్టం లేదు అన్నాడు విష్ణు. మీ మాటలు భరించలేను అన్నట్టు చూసింది హరిణి. తొందరపడి నోరు జారనా అన్నట్టు చూశాడు విష్ణు. నీకు తొందరపడటం అలవాటే కదా అన్నట్టుగా మరో చూపు విసిరి వెనక్కి వెళ్ళి మళ్ళీ బెంచ్ మీద కూర్చుంది హరిణి. ఆమెను అనుసరించి అదే బెంచ్కి ఎదురుగా ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు విష్ణు. ఇద్దరు మౌనం మధ్య వానజల్లు చిటపటలు వినిపిస్తుంటే వస్తూ పోతూ వీస్తున్న గాలి ఇద్దరి మధ్యన ఉన్న విడాకుల కాగితాన్ని రెపరెపలాడించింది. ఇద్దరూ అప్రయత్నంగా వారి మొదటి పరిచయం, పెళ్లి గుర్తు చేసుకున్నారు. హరిణి, హరిణి, ఇదిగో తొందరగా రెడీ అవ్వు అంటూ చీర నగలు చేతిలో పెట్టి బయటికి వెళ్ళారు లక్ష్మి గారు. అమ్మా, ఇంక నాకు ఎగ్జామ్స్ అవ్వలేదు అంటూ ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నించింది హరిణి. చూడు హరిణి, అందరిలా నేను ఇంజనీరింగ్ చదవను, నాకు మొక్కలంటే ఇష్టం, నేను అదే చదువుతాను అంటే నిన్ను నేను నచ్చిన కోర్సులో జాయిన్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదివించాను. ఇప్పుడు కూడా నీ పెళ్ళి పరీక్షల తర్వాతే జరుగుతుంది. ఇప్పటి వరకు నీ అభిప్రాయాన్ని నేను గౌరవించాను. నా పరువు కాపాడే బాధ్యత నీ మీద ఉంది అన్నారు శేషగిరి గారు. నాన్న మాటను కాదనలేక మనసులో అనేక రకాల భావాలను చిదిమివేసి పెళ్లికి మనసు సంసిద్ధంగా లేకపోయినా పెళ్లి చూపులకి సిద్ధపడింది హరిణి. చూడు నాన్న, నువ్వు బంగారు కొండవి. నా మాట విని బ్యాంకు పరీక్ష కట్టావు, ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఇంకా చదువుతావు అంటే ఎలా? ఏడాది నుంచి చేస్తున్న బంగారం లాంటిది ఉద్యోగం, ఇప్పుడు మానేసి అదేదో దేశం వెళ్ళి చదువుతానంటే ఈ వయసులో నా పరిస్థితి ఏమిటి అని అడిగింది బామ్మ విష్ణుని. ఏం మాట్లాడకుండా నించున్నాడు విష్ణు. అదే అదునుగా చూసి, చూడు, ఈరోజు సాయంత్రం నీ పెళ్లి చూపులకి వెళ్తున్నా. ఒకసారి పెళ్ళి, సంసారం, పిల్లలు వీటిలో పడితే ఈ దేశాలు పట్టుకుని తిరిగే ఆలోచనలు మనసులో నుంచి పక్కకు వెళ్తాయి. నువ్వు కానీ కాదంటే నా మీద ఉట్టే. ఇక నీతో ఉండకుండా కాశీకి పోతాను, తర్వాత ఏ దేశం పోతావో నీ ఇష్టం. నేను పోయాక కూడా నువ్వు రానక్కర్లేదు, నా మొహం చూడనక్కర్లేదు అని ముక్కు చీది కళ్ళు ఒత్తుకుంటూ వంటింటి వైపు వెళ్ళారు బామ్మగారు. ఏమీ చేయలేక అసహనంగా తన గదిలోకి వెళ్ళి తల్లిదండ్రుల ఫోటోల ముందు నుంచున్నాడు విష్ణు. చిన్నతనంలో తల్లి తండ్రి చనిపోతే అన్నీ తానే పెంచింది. ఆస్తిపాస్తులు ఉన్న బంధువులను దగ్గరికి రానిస్తే ఆస్తుల విషయంలో మోసం చేస్తారని తానే ఒంటి చేత్తో అన్ని వ్యవహారాలు చూసుకుంటూ తనకి అమ్మా నాన్న లేని లోటు తెలియకుండా పెంచింది. తాను కూడా బుద్ధిగా ఎంటెక్ పూర్తి చేశాడు. తర్వాత పీహెచ్డీ కోసం విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలో అప్లై చేసి ఆలోపు బామ్మ అడిగింది. బ్యాంకు పీఓ ఎగ్జామ్స్ రాశాడు. వెంటనే ఉద్యోగం రావడంతో అందులో చేరి పీహెచ్డీ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్న పాటున పెళ్లి చూపులు అంటే తన భవిష్యత్తు కోసం కన్న కళ్ళలేనా అనుకుంటూ అసహనంగా చేత్తో బెడ్ మీద కొడుతూ బామ్మ మాటలు తనని ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వదిలేస్తే చేసేదేమీ లేక పెళ్లి చూపులకి బయలుదేరాడు విష్ణు. పెళ్లి చూపులకి శేషగిరి గారి ఇంటికి వచ్చారు విష్ణు వాళ్ళ బామ్మ ఇద్దరు. ఇష్టం లేని తంతు కావడంతో పెద్దగా ఏం పట్టించుకోలేదు విష్ణు. కొంతసేపటికి పలకరింపులు అనగానే హరిణిని తీసుకుని వచ్చి విష్ణు ముందు కూర్చోబెట్టారు. హరిణి ఏం మాట్లాడి పెళ్లి చెడగొడుతుందేమో అని శేషగిరి గారు, విష్ణు ఏం చేస్తాడో, ఏం చెప్పి సంబంధం చెడగొడతాడో అని బామ్మ ఇద్దరికి మాట్లాడుకునే అవకాశం ఇవ్వకుండానే సంబంధం ఖాయం చేశారు. ఒకరినొకరు తలెత్తి సరిగ్గా చూసుకునేది కూడా లేదు, కనీసం ఫొటోస్ కూడా చూసుకోలేదు. అలాంటి వాళ్ళిద్దరూ పెళ్లికి సంసిద్ధం కాని మనసులతో మరో నెల రోజుల తర్వాత పెళ్లి బంధంతో ముడిపడ్డారు. పెళ్లి బట్టల్లో జీలకర్ర బెల్లం పెట్టాక తెర తీయగానే ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరు.
పట్టుబట్టల్లో ఉన్న ఒకరి రూపం చూసినా మరొకరి రూపం కళ్ళల్లోకి తృప్తి కలిగించడంతో మిగతా తంతు మనసుతో పని లేకుండా యాంత్రికంగా పూర్తి చేశారు. అందమైన జ్ఞాపకంగా మనసులలో పాటు తనువులు కావలసిన తొలి రాత్రి. తన తల్లిదండ్రులు వారి మాట ప్రకారం పరీక్షలు అయ్యాక పెళ్లి చేసినందుకు వారికి మాట రాకూడదనే హరిణి, అభ్యంతరం చెప్పకపోతే ఫ్రెండ్స్ మాటలు, హరిణి అందం, తన వయసు అన్నీ కలిసి విష్ణుని ముందడుగు వేయించి హరిణికి మధ్య శారీరక బంధాన్ని కూడా ఏర్పరిచాయి. మనసుల సంబంధం లేకుండానే మానసికంగా ఏకం కాని ఇద్దరు ఏదో తప్పదో అన్నట్టు వారి బాధ్యతగా ఒకటి కాపురం పెట్టారు. మరో వారం తర్వాత అనుకోకుండా ప్రమోషన్, ఆ పైన ముంబైకి ట్రాన్స్ఫర్ అవడంతో విష్ణు హరిణి ఇద్దరూ కలిసి కొత్త కాపురం మొదలుపెట్టారు ముంబైలో. గాలి విసురుకి ఇద్దరి మధ్య రెపరెపలాడుతున్న కాగితం మరోసారి ఎగురుతుంటే గతం నుంచి ప్రస్తుతానికి వచ్చి కాగితం పట్టుకోవడానికి అప్రయత్నంగా ఇద్దరూ ఒకేసారి లేచి చేతులు చాచారు. అప్రయత్నంగా ఒకరి చేతిలో మరొకటి చెయ్యి పడేలా చేసి ఆ కాగితం మాత్రం తప్పించుకుంది, వాళ్ళ చేతికి చిక్కకుండా. తమ చేతిలో ఉన్న మరొకరి చెయ్యి ఇద్దరి మనసులో కొత్త అలజడి రేపింది. 2 క్షణాలు ఆ చేతిని వెనక్కి తీసుకోవాలని అనుకోలేదు ఇద్దరు. కానీ ఇద్దరు దూరంగా వినిపిస్తున్న పిడుగుల శబ్దానికి పరిస్థితుల్లోనికి వచ్చారు. వెంటనే చేతిని వెనక్కి తీసుకున్నారు ఇద్దరు ఒకేసారి. దూరంగా ఎగిరిన కాగితాన్ని చూస్తే ఎలాగో మిగతా పేపర్స్ తడిసిపోయాయి, ఇంకో కాపీ తీసుకోవాలి తప్పదు, ఇంకా ఈ ఒక్క కాగితం కాపాడి మాత్రం ఏం లాభం అంటూ హరిణి ఇంకో కాపీ ఇవ్వగలవా అన్నాడు విష్ణు. కాగితాలు తడిసిపోవటానికి తన తప్పు కూడా ఉందేమో అనిపించి తల సరే అన్నట్టు ఊపి ఒక్క నిమిషం అని తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసింది హరిణి. ఎవరితో మాట్లాడుతుందో అన్నట్టు చెవులు పూర్తిగా అటువైపు ఉంచేసి కళ్ళని మాత్రం పరిసరాల వైపు మళ్లించాడు. అవతల వైపు ఎవరో అమ్మాయి ఫోన్ తీయగానే విష్ణు మనసు హమ్మయ్య అంది, శబ్దం రాకుండా. తను ఎందుకలా ఆలోచిస్తున్నాడో అర్థం కాకపోయినా ఆ రిలీఫ్ తనకి బాగా నచ్చి కళ్ళను కూడా హరిణి మీదకి మరల్చాడు. అప్పటికి ఇప్పటికీ పెద్దగా మారలేదు హరిణి. పక్కకు తిరిగి మాట్లాడుతున్న ఆమెను చూస్తూ ఆ క్షణం మరోసారి ఆమె తన మనసు దోచింది అనిపించింది విష్ణుకి. గాడిలోకి మెల్లగా నుదుటిని ముద్దాడుతున్నట్టు ఊగుతున్న చిన్న చిన్న ముంగురులు, పొడవాటి జడ, అందమైన కళ్ళు, అంతకంటే అందమైన మెడ, ఆ మెడలో తనకి సుపరిచితమైన గొలుసు, వెంటనే మరింత పెద్దవి చేసిన కళ్ళతో గమనించాడు. అవును, అదే గొలుసు అంటే ఇంకా తాళిని ఉంచుకుందా హరిణి అనుకుంటూ, అంటే హరిణి తనని ఇంకా అని ఆలోచిస్తూ చూపులని మరల్చడం మర్చిపోయాడు. నా డ్రాలో ఉన్న నీల్ ఫైల్లోనే పేపర్ ఒక కాపీ జిరాక్స్ తీసి పట్టుకొని రాగలవా? సరే, నేను వెయిట్ చేస్తుంటాను నర్సరీలో అంది హరిణి. ఆ తర్వాత మరో 2 నిమిషాలకి ఫోన్ పెట్టేసి విష్ణు వైపు చూసింది. విష్ణు కళ్ళు తననే చూస్తున్నాయి. తాను అతడిని గమనిస్తున్న విషయం కూడా గమనించలేనంతగా. వెంటనే చాలా కాలం తర్వాత మనసు లోతుల్లో మర్చిపోయిన బిడియం మెదడుకి గుర్తుకు వచ్చి బుగ్గల్ని తాకి కందేలా చేసి మనసుని కలవరపెట్టింది. అంతలోనే మళ్ళీ గతం తాలూకా బాధ వీచుకులు మనసులో మొదలయ్యి ప్రస్తుతానికి వచ్చేసింది. కావాలనే బెంచ్ మీద ఉన్న వాటర్ బాటిల్ కిందకు జార్చి ఆ చప్పుడికి విష్ణు చూపులు మరలగానే తన కళ్ళలో చేరిన నీటి తెరని దాచేసి మళ్ళీ బెంచ్ మీద కూర్చుంది. మరో 2 నిమిషాలు ఆగి కాస్త సర్దుకుని మరో 3 గంటల తర్వాత మీకు మరో కాపీ ఇవ్వగలను, అప్పటి వరకు అంటూ ఆగింది. నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ ఉంటాను, నేను మళ్ళీ ఇంత దూరం రావాలంటే కాస్త కష్టం అన్నాడు విష్ణు. మనసులో మాత్రం కనీసం మరో 3 గంటలు నీతో గడపగలిగే అవకాశం దొరికింది అనుకుంటూ. సరే కూర్చోండి అంది హరిణి ముందు కూర్చున్న బెంచ్ చూపిస్తూ. అక్కడే కూర్చున్నాడు విష్ణు బుద్ధిగా. మనసు చాలా విషయాలు మాట్లాడాలని తొందర చేసినా బుద్ధి మాత్రం నువ్వు అనుకుంటే సరిపోతుందా, ఆమె కూడా వినాలి అనుకోవాలి కదా అని నోరు మూసేసింది. ఆలోచన తుంచేస్తూ నేనిప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది హరిణి. ఆమె వెళ్ళిన వైపు చూస్తున్నాడు విష్ణు. ఈ 3 ఏళ్లలో తను సాధించింది ఏమిటి, కోల్పోయింది ఏమిటో, ఇప్పుడు కూడా తాను ఆశపడింది అందుతుందో అందదో అని ఆలోచిస్తూ పరిసరాలు గమనిస్తున్నాడు. అక్కడే నర్సరీలో ఒక మూలగా ఉన్న స్టోర్ రూమ్లో ఒక పక్కగా ఉన్న కిచెన్ ఏర్పాటు చేసుకుంది తను. కాఫీ టిఫిన్ కావాలంటే అక్కడే బయట దొరికే సౌలభ్యం లేదు కనుక. మరో 10 నిమిషాల తర్వాత చేతిలో 2 కప్స్తో వచ్చింది హరిణి. ఒక కప్పు విష్ణు ముందు పెట్టి రెండోది తాను తీసుకుని సిప్ చేసింది.
ఆ కాఫీని తీసుకుని సిప్ చేశాడు విష్ణు. ఎలా ఉంది అన్నట్టు చూస్తున్న ఆమె చూపులకి కాఫీ బాగుంది హరిణి అని సమాధానం చెప్పాడు. ఆ కాఫీ రుచి, అతని ప్రశంస రెండూ కలిపి తనని ముంబైలో కాపురం పెట్టిన తొలినాళ్ళకు తీసుకుని వెళ్తుంటే వాటి తాలూకా జ్ఞాపకాలు మరోసారి మనసులో మెదిలాయి. ముంబైలో ఇల్లు తీసుకుని పెద్దవాళ్ళకి కుదరకపోవడంతో హరిని మాత్రమే వెంటబెట్టుకుని వెళ్ళాడు విష్ణు. కనీసం కట్టుకున్న భర్తతో మనసు విప్పి మాట్లాడాలి అనుకున్నా తనంత తానుగా మాట కలపాలని విష్ణుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక 3 రాత్రుల్లో కూడా ముక్తసరిగా పని ముగించుకొని అతని ఆలోచన విధానం అర్థం కాక సతమతమవుతూ ఏం చెప్పాలన్నా ఏం చేయాలన్నా భయం వేస్తుంటే ఇప్పటిదాకా కనీసం పరిసరాలు ఇచ్చిన ధైర్యం ఇప్పుడు భాష కూడా రాని కొత్త ఊరిలో కరువు అవుతుంటే మౌనంగా నుంచుంది అతడి వెనకే హరిణి. తాళం తీసి తనతో తెచ్చిన సామాన్ లోపల పెట్టి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తున్నారని ఫోన్ చేయడంతో కిందకి వెళ్ళాడు విష్ణు. అక్కడ ఏం చేయాలో ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియదు హరిణికి. తనకి వంట రాదు, కనీసం సరిగా కిచెన్లో కూడా వెళ్ళలేదు పెళ్లికి ముందు. అనుకోకుండా పెళ్లి కుదరడంతో నేర్చుకునే వెసులుబాటు లేకుండా పోయింది. దానివల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు అమ్మకి ఫోన్ చేసి కావాల్సిన సరుకులు తెలుసుకుని తన తంతు పనులు చేయటానికి ప్రయత్నం మొదలుపెట్టింది. ఇష్టలేని ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్న విసుగు ఒకవైపు, కనీసం తనతో పాటు కిందకు వస్తానని అనని భార్య, ఆమె ఏమనుకుంటుందో, పెద్దవాళ్ళు తన గురించి తప్పుగా అనుకుంటారేమో అని మొదలుపెట్టిన సారలేని సంసారం అన్నీ కలిపి కొత్త కాపురం మీద ఏమాత్రం ఆసక్తి కలిగించకపోగా అదనపు భారంగా మారి విసుగు తెప్పించాయి విష్ణుకి. లగేజ్ మొత్తం తిప్పి అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి సామాను సర్దించేసరికి అసలు పెళ్లి మీద ఆ బాధ్యత మీద కూడా విరక్తి వచ్చేలా చేశాయి. సామాను సర్ది వెళ్ళారు పనివాళ్ళు. అమ్మయ్య అని కూర్చొని తమతో పాటు తెచ్చుకున్న మంచినీళ్ళ బాటిల్ అందుకున్నాడు విష్ణు. అది ఖాళీగా వెక్కిరించింది. హరిణి అని పిలిచాడు. కిచెన్లో తనతో పాటు తెచ్చుకున్న దేవుడి పటాలు సర్దుతున్న హరిణికి ఒక్కసారిగా అదిరిపడి హాల్లోకి వచ్చింది. వాటర్ బాటిల్ ఉందా అని అడిగాడు విసుగ్గా విష్ణు. ఇప్పుడే కొత్త బాటిల్ ఉంటే దేవుడి కోసం గూడు శుభ్రం చేశాను. అమ్మ మొదట దేవుడిని సర్ది పెట్టమంది అని చెప్పింది నెమ్మదిగా. అప్పుడున్న విసుగులో ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న బాక్స్ని గట్టిగా తన్నేసి బయటికి వెళ్ళిపోయాడు విష్ణు. రాత్రి మొత్తం ఇంటికి రాలేదు. ఇంట్లో ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో భాష రాదు, కొత్త ప్రదేశం. ఏం చేయాలో తెలియక విష్ణు కోపం భయం కలిగిస్తుంటే దేవుడు కూడా మాత్రం సర్ది అలాగే కింద కూర్చొని చాలాసేపు విష్ణు కోసం ఎదురుచూసి పడుకుంది హరిణి. రాత్రి విసుగ్గా బయటికి వచ్చిన విష్ణు బయటికి వెళ్ళి వాటర్ కొనుక్కొని తాగేసి ఇంటికి వెళ్ళాలి అనిపించక అపార్ట్మెంట్లోని బెంచ్ మీద కూర్చొని ఆలోచిస్తూ అలాగే పడుకున్నాడు. ఉదయం అవుతూ ఉండగా వాచ్మెన్ నిద్ర లేపడంతో తాను ఎక్కడ ఉన్నది చూసుకొని ముందు రోజు రాత్రి తన ప్రవర్తన తనకే నచ్చక ఉత్త చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళలేక బయటికి వెళ్ళి ఒక పెద్ద వాటర్ బాటిల్, పాలు, బ్రెడ్, జామ్ తీసుకొని వచ్చాడు ఇంటికి. తలుపు కూడా వేసుకోకుండా దగ్గరికి వేసి నేల మీద నిద్రపోతున్న హరిణిని చూసి మరింత కోపం వచ్చింది తన మీద తనకే. హరిణికి బొత్తుగా బాధ్యత తెలీదు, తనకైనా తెలియాలి కదా. ఇలా సామాను, క్యాష్, ఇంకా హరిణి గోల్డ్ అన్నీ ఉన్న ఇంటిని ఒంటరిగా వదిలి వెళ్ళటం తప్పు అనుకుంటూ హరిణిని ఎలా లేపాలో తెలియక తాను తెచ్చిన సామాను చప్పుడు ఎలా గట్టు మీద పెట్టి హరిణి లేవటంతో మరేం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళాడు. మరి కాసేపటికి ఆ రోజే తనకి బ్యాంకులో ముఖ్యమైన మీటింగ్ ఉండటంతో రెడీ అయ్యి బయటికి వచ్చాడు. ఈలోపు మరో గదిలో ఫ్రెష్ అయ్యి ముందు రోజు వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా పాలు పొంగించి కాఫీ పొడి లేకపోవడంతో అదే పాలలో పంచదార వేసి గ్లాసులో పోసి తీసుకుని వచ్చి నుంచుంది హాల్లో. అప్పుడే ఫోన్ రావడంతో మాట్లాడేసి మళ్ళీ గదికి వెళ్ళి ల్యాప్టాప్లో కనెక్ట్ అయ్యి ఆ సంవత్సరం కూడా తనకి పిహెచ్డి అప్లై చేసి యూనివర్సిటీలో సీట్ రాకపోవడంతో నిరుత్సాహంగా వెనక్కి వాలాడు చైర్లో. అదే సమయానికి బ్యాంకు నుంచి ఫోన్ రావడంతో నచ్చిన పని చేసే అవకాశం లేక నచ్చని పని చేయలేక ఆ బాధ కోపంగా మారి ఎవరి మీద చూపించాలో తెలియక బయటికి వచ్చి హరిణి పట్టుకున్న పాల గ్లాసు అప్రయత్నంగా తీసుకొని నేల మీదకి విసిరికొట్టాడు. నేను పాలు తాగనని కూడా నీకు తెలియదా? మరెందుకు నన్ను పెళ్లి చేసుకోవటం? నన్ను విసిగించడానికా అంటూ గట్టిగా అరిచి ఆఫీస్కి బయలుదేరాడు విష్ణు. మరోసారి గాలి
విసురుగా వచ్చి ఇద్దరి మీద చిరుజల్లు కురిపించి గతం నుంచి వర్తమానంలోకి తీసుకుని వచ్చింది. హరిణి చేతి కాఫీ ఆఖరి చుక్కను కూడా ఆస్వాదించి ఖాళీ అయిన కప్పుని కింద పెడుతూ, కాఫీ చాలా బాగుంది హరిణి, నిజంగా అన్నాడు. నేను ఇంతకుముందు కూడా ఇలాగే పెట్టేదాన్ని, అందులో మార్పు లేదు, కానీ మీ ఆలోచనలో వచ్చిందేమో మార్పు అంది హరిణి పక్కకు చూస్తూ. మార్పు నాలో మాత్రమే వచ్చిందా అన్నాడు విష్ణు అప్రయత్నంగా. నేను మారలేదు అని మాత్రమే చెప్తున్నా అంది హరిణి. అవును, అప్పటికి ఇప్పటికీ అంతే అందంగా ఉన్నావు హరిణి అన్నాడు విష్ణు అక్కడ విషయం తేలికపరుస్తూ. వెంటనే ఏం మాట్లాడాలో తెలియక ఆ మాటలు విన్నా తన మనసు పడే ఆరాటాన్ని ఆపుకోలేక, అలా అని విష్ణు నుంచి తాను ఆశించిన మాటలను వినపడుతుంటే బుగ్గల్లో సిగ్గును ఆపలేక, మనసులో బెదిరే ఊహలు అదుపు చేయలేక కొన్ని క్షణాలు తెలియని అలజడికి గురై మౌనంగా ఉండి, ఇక నా వల్ల కాదు అన్నట్టు తలెత్తి, ఇన్నాళ్ళకి ఈ విషయం తెలిసిందా అని అడిగింది. అవునని కాదని తల ఊపకుండా, మాట మళ్లించాలని ఈ నర్సరీ అంతా నువ్వే మేనేజ్ చేస్తున్నావా అని అడిగాడు విష్ణు. ప్రపంచంలో ఇంకా ఎక్కడో మంచి ఉంది అనే నమ్మకం మిగలడం కోసం నాకు ఆ దేవుడి స్నేహాన్ని పరిచయం చేశాడు. ఆ స్నేహితురాలి గైడెన్స్లోని నేనే రన్ చేస్తున్నాను అంది హరిణి. ఆ దేవుడు చాలా స్వార్థపరుడు, నీకు కనీసం స్నేహాస్తం అందించాడు, మరి నాకు అన్ని బంధాల్ని దూరం చేశాడు అన్నాడు మౌనంగా. ఆ మాట హరిణి మనసుని నలిపివేసి మరోసారి గతం వైపు అడుగులు వేయించింది. పెళ్ళైన తర్వాత 3 రాత్రులు మాత్రమే సాగిన కాపురం మెల్లగా మనసులు కలవని మనుగడను కష్టం చేసింది. ఇద్దరు మాత్రమే ఉండే ఇంట్లో మనసులు మరింత దూరం అయ్యాయి, మనుషుల మధ్య నలిగి. విష్ణు పాల గ్లాస్ విసిరి బయటికి వెళ్ళగానే హరిణిలోని ఇగో బయటికి వచ్చింది. క్రమంగా మాటలు తగ్గాయి, ఎదురుపడటం తగ్గింది. ఒకరినొకరు చేరువవ్వాలనే ప్రయత్నం కూడా చేయటం మానేశారు. కేవలం వండేసి పెట్టి లోపలికి వెళ్ళటం హరిణి పని అయితే, ఇష్టం ఉంటే తినటం లేదంటే వదిలేయటం విష్ణు పని అయిపోయింది. తన కష్టాన్ని గుర్తించిన విష్ణు అంటే కోపం పెంచుకుంది హరిణి. తనకి ఇష్టం లేని మనుగడ మధ్య నలుగుతూ భార్య ఇచ్చే సహకారం ఓదార్పు కరువే తన వంతు ప్రయత్నం కూడా మానేశాడు విష్ణు. ఎవరికి వారుగా 2 నెలలు గడిపారు ఇద్దరు. ఇంతలో వారి కాపురం చూడటానికి బామ్మ వస్తానని చెప్పింది వాళ్ళ ఇంటికి. ఆమె రావడంతో వారి మధ్య మౌనంగా జరుగుతున్న యుద్ధం ఎక్కడ బయటపడుతుందో అని ఇద్దరు మనసులో భయం మొదలైంది. వెంటనే ఇద్దరు ఇష్టం లేకుండానే రాజీకి రావాలని నిర్ణయించుకున్నారు. విష్ణు ముందుగా హరిణి అక్కడే ఉందని నిర్ధారించుకొని మరోవైపు ఉన్న గోడ మీద చూపులు నిలిపి, రేపు బామ్మ వస్తుంది, తనకి మన గొడవలు ఈ వయసులో తెలియటం నాకు ఇష్టం లేదు. నీకు ఆమె వయసు మీద గౌరవం ఉంటే కాస్త సైలెంట్గా ఉండి 4 రోజులు అన్నాడు. ఆ మాటలు విన్న హరిణి అప్పటికే ఉదయం తన అమ్మ నాన్న కూడా వస్తున్నారని ఫోన్ చేయడంతో ఇదే మంచిది అనుకొని విష్ణులాగే మరో గోడని చూస్తూ, మా అమ్మ వాళ్ళు కూడా వస్తామని చెప్పారు, మీరు కూడా కాస్త 4 రోజులు ప్రశాంతంగా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ ఇక్కడ సుఖపడుతుంది అన్న భ్రమలో ఊరికి తిరిగి వెళ్తారు అంది. మళ్ళీ మౌనమే అంగీకారం అయ్యింది ఇద్దరికి. అనుకున్నట్టుగానే ముందుగా బామ్మగారు వచ్చాడు. ఆమెడ రావడంతో హరిణి మీద అజమాయిషి మొదలుపెట్టారు. మనవడి మీదున్న ఆప్యాయత ఆవిడని ఒక చోట నిలవనివ్వడం లేదు. మాటలు కూడా తమ మధ్య లేని హరిణి విష్ణుల విషయం ఆమెకు తెలియక, నా మనవడికి ఇలా నచ్చదు, అది తింటాడు, ఇది తాగుతాడు అంటూ హడావుడి చేస్తూ, ఇన్నాళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు, మా వాడి గురించి నీకేం తెలుసు అని అడిగింది బామ్మ హరిణిని నుంచోబెట్టి. ఆ మాటలకి తికమక పడుతూ అక్కడే మౌనంగా నుంచుంది హరిణి. తనకి అదంతా కొత్తగా ఉంది, ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తున్న హరిణిని చూస్తూ విష్ణుకి మొదటిసారి జాలేసింది. బామ్మ, తనకి అన్నీ తెలుసు, అన్నీ నాకు నచ్చినట్టే చేస్తుంది, నువ్వు ఇలా రా అంటూ ఆవిడని తప్పించాడు. బామ్మగారి తిట్ల గురించి కాకుండా విష్ణు మాటల గురించి ఆలోచిస్తూ విష్ణులోని కొత్త కోణాన్ని గమనిస్తూ అక్కడే నించుంది హరిణి. మరి కొంతసేపటికి కుక్కర్ విజిల్తో ప్రస్తుతానికి వచ్చి మిగతా పని చేస్తుంది హరిణి. విష్ణు రెడీ అయ్యి టిఫిన్ చేయడం కోసం కూర్చున్నాడు. బామ్మ ఆ పక్కనే కూర్చుని టీవీలో భక్తి ఛానల్ చూస్తుంది. ఆవిడ ఉన్నప్పుడు బాగుండదని తనే వడ్డిస్తుంది విష్ణుకి. ప్లేట్లో పూరి వేసి పక్కనే కూర వడ్డించి మంచినీళ్ళు పెట్టింది హరిణి. అక్కడే పక్కన నుంచుంది. వెళ్ళిపోతే మళ్ళీ బామ్మ ఏమంటుందో అని హరిణి పక్కనే ఉంటే తినడం కొత్తగా ఉంది విష్ణుకి. ఇప్పటిదాకా ఆకలి కోసం తప్పదని తిన్న టిఫిన్ ఇప్పుడు ఆకలి కాక మరేదో ఆరాటాన్ని కలిగిస్తుంది. తన కోసం, తన బామ్మ కోసం ఇలా ఇష్టం లేని పని చేస్తున్న హరిణి అంటే మొదటిసారిగా గౌరవం భావం కలిగింది. ఆ ఆలోచనలో చూసుకోకుండా పచ్చిమిరపకాయ తినేసి
దగ్గటం మొదలుపెట్టాడు విష్ణు. అయ్యయ్యో, బిడ్డ అలా దగ్గుతుంటే బొమ్మలా నుంచుంటావేంటి, కాస్త మంచినీళ్ళు కూడా ఇవ్వు అంటూ అరుస్తూ వచ్చి విష్ణు వీపు తట్టి మంచినీళ్ళు ఇచ్చి అక్కడున్న మరో పళ్ళెల్లో పూరీ వేసి తుంచి తినిపించడం మొదలుపెట్టింది బామ్మ. జరిగే వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరుగుతుంటే అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది హరిణి. పిల్లాడు వెళ్ళేటప్పుడు ఆ ఏడుపేంటి, నవ్వుతూ ఎదురు రావాలి కానీ అంటూ మొత్తానికి విష్ణు చేతికి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించింది బామ్మ. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి బామ్మ మాటలకి కోపమో తన తలరాత అంటే కోపమో తెలియక తన తప్పేమిటో అర్థం కాక గదిలోనే ఉండిపోయింది హరిణి. భోజనాలు వేళ అయ్యేటప్పుడు కూడా బయటికి రాని హరిణిని గమనించి చొరవగా లోపలికి వచ్చింది బామ్మ చేతిలో కంచంతో. హరిణిని తిట్టి లేపి అన్నం తినమని అందించింది. అక్కడే కూర్చుంది. మాట్లాడకుండా అన్నం కెలుకుతూ కూర్చున్న హరిణి వైపు చూసి, మావాడు నువ్వు గొడవ పడ్డారా అని అడిగింది బామ్మ. మాట్లాడలేదు హరిణి. చెప్తే మొదటి నుంచి చెప్పాలి కానీ చెప్పాలి అని అనిపించలేదు ఆ క్షణం. కానీ తన మనవడి మీద ప్రేమతో అన్ని మాటలు అన్నా ఇప్పుడు తన కోసం అన్నం కలుపుకుని వచ్చిన బామ్మను చూస్తుంటే ఆమెను మోసం చేస్తున్నందుకు మనసు భారమైంది హరిణికి. ఈలోపు మళ్ళీ బామ్మ హరిణి చేతుల మీద చెయ్యి వేసి, చూడు అమలు, నాకు 9 ఏళ్ళ వయసులో పెళ్ళయింది. మీ తాతగారికి 16 ఏళ్ళు ఉంటాయేమో. నాకైతే ఆయన్ని చూస్తేనే భయం వేసేది. ఆయన మాత్రం మా పుట్టింటికి వచ్చినప్పుడు ఎవరూ చూడకుండా రిబ్బన్లు గాజులు ఇచ్చేసి నా బొగ్గగిల్లి వెళ్తూ ఉండేవారు. ఆ మాత్రానికి వయసుకి తెలియని సిగ్గు వచ్చేసి భయంగా అనిపించేది, ఎవరైనా చూస్తారేమో అని. 13 ఏళ్ళ వయసులో కాపురానికి వెళ్ళాక ఏడాది తిరగకుండానే మా పెద్దోడు, తర్వాత వరుసగా 2 అమ్మాయిలు పుట్టారు. నాకు చెప్పకుండానే మీ తాతగారు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని వచ్చారు. ఆ తర్వాత కూడా మా మధ్య ఎప్పుడూ గంటల తరబడి సంభాషణ లేవు. అలాని ప్రేమ లేదని కాదు, ఒకరు చెప్పకుండా మరొకరు వారి అవసరాలను తెలిసి మసులుకోవటమే మాకు తెలిసిన ప్రేమ. మీలాగా పెళ్లి చూపులు ఆ పైన ఫోన్లు లాంటివి ఏమీ లేవు మా రోజుల్లో. మొగుడు కోపంగా ఉంటే ఆయన తిట్లని భరించాలి, అలాగే నేను నలతగా ఉంటే ఆయన మందు బిల్లు తేవాలి. ఇలా ఉండేవి మా ప్రేమలు. ఇప్పుడు మిమ్మల్ని అలా ఉండమని కాదు, కానీ కనీసం ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాడు విసుక్కుంటే నువ్వు సర్దుకో, వాడు సర్దుకున్నాక విషయం ఏంటో కనుక్కొని నీకు తోచిన మంచి చెప్పు. ఇలా ఎడమొహం పెడమొహంగా ఉంటే ఎలా అని హరిణి భోజనం చేసేదాకా ఉండి వెళ్ళింది బామ్మ. హరిణి తన తప్పు ఎంతవరకు ఉంది అని ఆలోచించి తన తప్పు ఏమీ లేదని నిర్ధారించుకొని విష్ణు సారీ చెప్తే మాట్లాడాలని అనుకుంటూ పడుకుంది. సాయంత్రం అయ్యేసరికి హరిణి అమ్మా నాన్న కూడా వచ్చారు. అమ్మ కదా, ఆవిడ వస్తూనే కూతురి మొహం కళ తప్పడం గ్రహించింది. తర్వాత అల్లుడికి ఏమిష్టమో కనుక్కొని వండి పెట్టింది. విష్ణు రాగానే పలకరించి భోజనాలు అయ్యాక కూతురిని ముస్తాబు చేసి వాళ్ళ గదికి పంపించింది పాల గ్లాస్తో. ఇంతకుముందు పెళ్లి తంతులో భాగంగా జరిగిన అనుభవం ఇప్పుడు మనసు సంసిద్ధం లేక ఇబ్బందిగా అనిపిస్తుంటే బయట ఉన్న పెద్దవాళ్ళ మనసును నొప్పించలేక గది లోపలికి వచ్చింది హరిణి. ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకునే అవసరం లేకుండా అందరూ ఏమనుకుంటారో అని తన మీద తనకి కంట్రోల్ లేక తొందరపడి తాను చేసిన తప్పు గుర్తొచ్చి విష్ణు మౌనంగా హరిణి వైపు చూసి ఏదో చెప్పాలని ఉన్నా చెప్పలేక తన పక్కన ఉన్న దిండు దుప్పటి తీసుకుని కింద పడుకున్నాడు. మంచం మీద పడుకున్న హరిణి ఇప్పుడు విష్ణుని నేను ఎలా అర్థం చేసుకోవాలి, నా మనసు అర్థం చేసుకుని దూరంగా ఉన్నారనుకోవాలా, లేక నేనంటే ఇష్టం లేకుండా దూరంగా ఉంచాలనుకుంటున్నాడు అనుకోవాలా అని ఆలోచిస్తూ నిద్రపోయింది. ఆగకుండా మోగిన ఫోన్ వైపు చూస్తూ గతం తాలూకా ఆలోచనల చిక్కుముడి నుంచి తప్పించుకొని డిస్ప్లేలలోని అమ్మ అని రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అంది హరిణి. ఆ రోజు అందరి ముందు నీతో పెళ్లి తనకి ఇష్టం లేకుండా జరిగిందని, నీతో పాటు జీవితం పంచుకోలేనని, నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడుగా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాడంట, తను ఎంత సుఖంగా ఉన్నాడో నీకు చూపించాలనా, అనవసరంగా తొందరపడి నీకు పెళ్లి చేశానో అని నాన్న ఇప్పటికీ బాధపడుతున్నారు. నువ్వు మళ్ళీ తనతో మాట్లాడి మమ్మల్ని మరింత బాధ పెట్టుకో అని విసురుగా ఫోన్ పెట్టేశారు ఆవిడ. మైక్రోఫోన్ సౌండ్ ఎక్కువగా ఉండడంతో పక్కనున్న విష్ణు కూడా మాటలు వినిపించాయి. వెంటనే పక్కకు తిరిగి విష్ణు ఏమనుకుంటాడో అన్నట్టు చూస్తూ అప్రయత్నంగా అతడి కళ్ళల్లోని బాధ వీచిక చూసి సారీ అనేసింది హరిణి
తన తప్పు లేకపోయినా. హరిణి వైపు చూస్తూ ఆమె కళ్ళల్లో తన పట్ల కనిపిస్తున్న సున్నితమైన భావాలు కనబెడుతూ, మీ అమ్మగారి మాటలో న్యాయం ఉంది, నేనేమీ అనుకోలేదు అనేసి పక్కకు తిరిగిపోయాడు విష్ణు. అతని కళ్ళల్లో మెదిలిన బాధ తన మనసుని మెలిపెడుతుంటే ఏం చేయలేక నిస్సహాయంగా మరోవైపుకు తిరిగింది హరిణి. మరోసారి వీచిన గాలి ఇద్దరు మొహాల మీద చిరుజల్లు కురిపించే మాయమైపోయింది. ఇద్దరూ మరోసారి చూపులతో పలకరించుకొని చుట్టూ చూస్తున్నారు. మాటలు ఎలా కలపాలో తెలియక చుట్టూ ఉన్న పూలను చూస్తూ అప్రయత్నంగా నర్సరీ చూస్తారా అని హరిణి, నర్సరీ చూపించవా అని విష్ణు ఒకేసారి అన్నారు. ఇద్దరూ ఒకేసారి ఒకరి కళ్ళలోనికి ఒకరు చూసుకొని మరోవైపు తిరిగిపోయారు. ముందుగా హరిణి, ఇంకా జల్లు తగ్గలేదు, మీకు పర్వాలేదా అని అడిగింది. హా, పర్వాలేదు, కాస్త గాలి తగిలితే మనసు తేలిక పడుతుందేమో అంటూ తన కూర్చున్న ప్లేస్ నుంచి లేచి 4 అడుగులు ముందుకు వేశాడు. ముందుకు నడుస్తున్న విష్ణు వైపు చూసి అతని షర్ట్, జీన్స్, బెల్ట్, ఆ బెల్ట్ దగ్గర ఆమె చూపులు ఆగిపోయాయి. తాను మొదటిసారి కొన్న గిఫ్ట్ అది. ఇంకా విష్ణు దగ్గర ఉందా? కారు మాత్రమే అనుకున్నాను, ఈ బెల్ట్ కూడా ఉంచాడు. ఇంకా అంటే నా జ్ఞాపకాలు ఆయన దగ్గర భద్రంగా ఉన్నాయా అని అనుకుంది. బయటికి నడిచిన విష్ణు తన వెనక వినిపించని హరిణి అడుగుల సడి గుర్తొచ్చి వెనక్కి తిరిగాడు. తన వైపున చూపులు నిలిపి నుంచున్న హరిణిని చూస్తూ ఆమె చూపులు తన మీద నిలిపి ఉంచడం చూసి మనసు లోతుల్లో ఆశలు సిగురుస్తుంటే ఆమెని కదపటానికి అన్నట్టు, నేను ఒక్కడనే మొత్తం తిరగగలనా అన్నాడు. ఆ మాటలకి ప్రస్తుతానికి వచ్చి పదండి అని తను కూడా బయటికి నడిచింది హరిణి. దాదాపు సూర్యాస్తమయానికి సిద్ధమవుతున్న సూర్యుడు తన నారింజ రంగు కిరణాలను మబ్బుల్లో దాచి కాస్త వెలుగు మరి కాస్త చీకటి కలిపి పరిసరాల్ని డిమ్ లైట్లో చూపిస్తున్నాడు. అప్పటికే పొద్దువాడుతూ ఉండటంతో పూలు కూడా బుద్ధిగా తలలు వంచి రోజంతా తలెత్తి చూస్తూ అలసిన తమ మెడలకి విశ్రాంతి ఇస్తున్నాయి. మధ్యలో అల్లుకున్న సన్నజాతి తీగ మాత్రం ఆకులు కనపడకుండా మొగ్గలు తొడిగి వీచే గాలులతో పాటు తమ సహజ సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. ముందు హరిణి, వెనక విష్ణు. పెళ్ళిలో సప్తపది ఎలా జరిగిందో గుర్తులేకపోయినా ఇప్పుడు మాత్రం ఒకరికి దారిస్తూ ఒకరి అడుగుల్లో మరొకరు నడుస్తూ దాదాపు 1/2 ఎకరం పైన తిరిగి అప్పటికే చీకటి పడటంతో మళ్ళీ ముందు కూర్చున్న బల్లల దగ్గరికి వచ్చారు ఇద్దరు. చీకటి పడటంతో షెడ్లో ఉన్న లైట్ ఆన్ చేసింది హరిణి. అప్పుడప్పుడు విసిరిన చిరుచల్లు హరిణి మొహాన్ని, జుట్టుని ముద్దాడి నిన్ను వదిలిపోలేను అన్నట్టు అక్కడక్కడ మెరిస్తే అవే చినుకులు విష్ణు నుదుటిన ముచ్చెమట ముచ్చాల్లా ఉంచాయి. సిటీలో ఎక్కడుంటున్నావో అని అడిగాడు విష్ణు. అప్పటి వరకు మౌనంగా ఉండి ఇంకా నిశ్శబ్దం భరించలేక, నా స్నేహితురాలు అన్నా కదా, ఆమెతో కలిసి ఫ్లాట్లో ఉంటున్నాను అని బదులిచ్చింది హరిణి. ఆమెకి పెళ్ళి కాలేదా అని అడిగాడు విష్ణు. ప్రపంచంలో పెళ్ళి మాత్రమే కాదు, చేయటానికి ఇంకా చాలా ఉన్నాయి అంది పింకంగా. అబ్బో, అందులో కొన్ని చెప్తారా, మేం తెలుసుకుంటాం అన్నాడు విష్ణు సరదాగా కలిపిన స్వరంతో. ఇప్పుడు మన మధ్య ఆ సంభాషణ అసందర్భం కదా అంది హరిణి. విష్ణు ఇంకేం మాట్లాడలేదు. ఇంతలో వెలుగు ఉన్న బల్బు ఆరిపోయింది. చుట్టూ చీకటి. మొక్కల మీద పడుతున్న వానజల చప్పుడు, సన్నని సుగంధం అన్నీ కలిపి ప్రకృతి ఒక జంట కోసం ఏర్పరిచిన ఏకాంతంలా ఉంది. అయ్యో, కరెంటు పోయినట్టు ఉంది అంటూ తన సెల్లో ఉన్న టార్చ్ ఆన్ చేసింది. ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి లాంతర్లాగా ఉన్న 2 ఎమర్జెన్సీ లైట్స్ని తీసుకుని వచ్చి ఆన్ చేసి వాళ్ళు కూర్చున్న స్థలాల్లో షెడ్కి ఉన్న కొక్కెలకు తగిలించింది. టార్చ్ ఆఫ్ చేసి తను కూడా వచ్చి కూర్చుంది. ఇంకో గంటలలో వచ్చేస్తానని ఫ్రెండ్ పంపిన మెసేజ్ చూసి అదే విషయం విష్ణుకు చెప్పింది. సరే అన్నట్టు తలూపి, ఇక 1.5 గంట అంటే 90 నిమిషాలు మాత్రమే ఉంది అనుకున్నాడు మనసులో. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లు మొబైల్ తీసి చకచకా ఏదో చూసేసి మళ్ళీ హరిణి వైపు తిరిగి, రోజు ఎంతవరకు ఉంటావు నర్సరీలో అన్నాడు. చీకటి పడే ముందు వెళ్ళిపోతాను, ఈరోజు మీరు ఉన్నారుగా అని ఆగాను. పేపర్స్ రాగానే నా స్నేహితురాలతో కలిసి వెళ్ళిపోతాను ఫ్లాట్కి అంది హరిణి. ఇంతలో ఒక్కసారిగా అమ్మా అని అరిచింది హరిణి. ఏంటన్నట్టు గబుక్కున లేచి చూశాడు విష్ణు తన మొబైల్లో టార్చ్ ఆన్ చేసి. ఓ నల్లని గండు చీమ హరిణి పాదాన్ని పట్టుకొని వదలటం లేదు. వెంటనే తన చేత్తో చీమని తప్పించి పట్టుకున్న చోట తడిమట్టి ఉంచాడు విష్ణు. నొప్పిగా ఉందా అన్నాడు హరిణి వైపు చూసి. మనసులో మోస్తున్న నొప్పి కంటే కాదులే అనేసి తన కాలు వెనక్కి తీసుకుంది హరిణి.
ఆమె కంటి కొస చేరిన నీరు భారంగా కిందకు జారింది చెంపల మీదుగా. దానికి కారణం తెలిసిన ఆ విష్ణు మనసు మాత్రం గతం వైపు పరుగులు పెట్టింది. అమ్మా నాన్న బామ్మల మధ్య కాపురం 3 దాపరికాలు 6 సర్దుబాట్ల కింద సాగుతుంది. అప్పటికే వచ్చి 4 రోజులు అవటం, పైగా విష్ణు హరిల మధ్య ఉండవలసిన చనువు లేకపోవటం గమనించిన పెద్దవాళ్ళు ఆ రోజు ఆదివారం కావడంతో విష్ణు హరిణిల్ని బలవంతంగా బయటికి పంపారు. అప్పటి వరకు ఎక్కడికి కలిసి వెళ్ళిన విష్ణు హరిణి ఇద్దరూ మొదటిసారి కలిసి ఆటో ఎక్కారు. అప్పటిదాకా ఒకరి పేరెంట్స్ కోసం ఒకరు సర్దుకొని పోతూ ఉన్నారు. ఒకరంటే ఒకరికి గౌరవభావం ఏర్పడింది. పెడసరం తగ్గింది. మొదట ఒక షాపింగ్ మాల్ ముందు ఆగింది ఆటో. దిగి విష్ణు వెనకే లోపలికి నడిచింది హరిణి. నీకు నచ్చింది ఏదైనా కొనివ్వమంది బామ్మ. నీకేం కావాలో కొనుక్కో అని కార్డు ఇచ్చాడు విష్ణు. మీరు రారా అని హరిణి అడిగే లోపు విష్ణు సెల్ మోగటంతో వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. విరక్తిగా చూసి అక్కడున్న షాపులోనికి వెళ్ళింది. అక్కడున్న వస్తువులు చూస్తూ పొద్దున్నే విష్ణు బెల్ట్ బకిల్ లూజ్ అవ్వటం గుర్తు తెచ్చుకొని కొత్త బెల్ట్ ఒకటి కొంది. దానికి బిల్ పే చేసి విష్ణు కోసం చూస్తూ అక్కడే నించుంది. ఫోన్ మాట్లాడి వచ్చిన విష్ణు హరిణి ఏం కొందో కూడా అడగలేదు. అప్పుడే అయిపోయిందా, సరే సరే అంటూ బయటికి నడుస్తూ ఇంటి నుంచి వచ్చేటప్పుడు హరిణి చెప్పులు ఇబ్బందిగా వేసుకోవటం గమనించి చెప్పుల షాప్ దగ్గర ఆపి లోపలికి వెళ్ళి ఆమెకి చెప్పులు చూపించమని అక్కడ సేల్స్ బాయ్కి చెప్పాడు. అక్కడ ఏమడిగితే ఏమంటాడో అనే బుద్ధిగా చెప్పులు తీసుకుని బయటకు వచ్చింది హరిణి. ఇద్దరూ కలిసి ఒక ట్యాక్సీ ఆపి అది ఎక్కి కూర్చున్నారు. డ్రైవర్ ఎక్కడికి అనగానే బీచ్ అంది హరిణి. అవును అన్నట్టు తలూపాడు విష్ణు. వెంటనే ట్యాక్సీ బీచ్ వైపు వెళ్ళింది. ట్యాక్సీ దిగుతూ పక్కనే పార్క్ చేసి ఉన్న రెడ్ కలర్ హోండా సిటీ కారు మీద చూపు నిలిపింది హరిణి. ఎంతసేపైనా హరిణి చూపులు మరల్చకపోవడంతో అంత ఖరీదైన కోరికలు ఉంటే కష్టం అంటూ ముందుకు నడిచాడు విష్ణు. ఎప్పుడు చూసినా విసుగ్గా ఉండే విష్ణు అసలు ఎందుకు అలా ఉంటాడో తెలుసుకోవాలని అనుకుని మీరెందుకు ఎప్పుడు దేన్నో వెతుకుతున్నట్టు ఉంటారో అంది. ఆ మాటకి చురుగ్గా తలెత్తి నేను కోరుకున్నది నాకు దొరక్క అన్నాడు విష్ణు. ఆ సమాధానం కూడా చిరాకు తెప్పిస్తుంటే ఏమనాలో తెలియక అతడి వెనకే నడుస్తూ వెళ్ళింది హరిణి. మరో 5 నిమిషాల తర్వాత నువ్వు నీ లైఫ్లో ఏం చేయాలనుకున్నావో అన్నాడు విష్ణు. నాకు మొక్కలంటే ఇష్టం. ఒక నర్సరీ పెట్టాలని నా చిన్నప్పటి నుంచి అనుకున్నాను కానీ అంటూ ఆగిపోయింది. ఆ మాట విన్న విష్ణు కదా పెళ్ళి, ఈ పెళ్ళి వల్ల నీ కోరిక తీరనందుకు నువ్వెంత బాధపడుతున్నావో నేను కూడా నా జీవితం ఇక్కడే ఆగిపోయినందుకు బాధపడుతున్నాను అన్నాడు. మొదటిసారి విష్ణు మాటలు వింటూ తన బాధ ఏమిటో అంచనా వేయటానికి అన్నట్లు మౌనంగా ఉండిపోయి తన చేతుల్లో ఉన్న గిఫ్ట్ ప్యాక్ని అటూ ఇటూ తిప్పటం మొదలుపెట్టింది హరిణి. మనం చేరాలనుకున్న లక్ష్యం దూరంగా ఉండి అది చేరాలని చేసే ప్రయత్నంలో ఈ పెళ్ళనే తాడు మన కాళ్ళను కట్టేసి వెనక్కి లాగినట్టు ఉంది నాకు. నీకు భర్తగా న్యాయం చేయలేక అలాగే నా లక్ష్యాన్ని వదులుకోలేక నేను నలిగిపోతున్నాను. నాకు ఇష్టం లేని పని ఇష్టం లేని జీవితం రెండూ నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అన్నాడు విష్ణు. ఆ మాటల హరిణి మెదడులో మెదులుతున్న అనేక ప్రశ్నలకు సమాధానం చెప్తుంటే విష్ణు బాధని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది హరిణి. మరో 5 నిమిషాల మౌనం తర్వాత లేచి నుంచుంది. చూడండి, మీ లక్ష్యం చేరుకోవడానికి పెళ్ళి అనేది అడ్డంకి అంటున్నారు మీరు. కానీ మీ ఒంటరి ప్రయాణంలో అలసట తెలియకుండా దొరికిన తోడుగా భావిస్తే మీ ప్రయాణంలో దూరం తగ్గకపోయినా కష్టం మాత్రం తగ్గుతుంది. మనం చేయవలసింది చిన్న ప్రయత్నం మాత్రమే అంది. ఆ మాటలు విన్న విష్ణులో కొత్త ఆలోచనలు తీసుకుని వచ్చాయి. తన ఇష్టం ఏమిటో లక్ష్యం ఏమిటో తన కష్టం ఏమిటో చెప్పకుండానే హరిణి తనకి ఒక అడ్డంకిగా భావించి తప్పు చేశానో అనుకోవటం మొదలుపెట్టాడు. మాటలు ఆపి ఆలోచనలో ఉండిపోయిన విష్ణు మౌనం హరిణికి మరోలా అర్థమైంది. తను విష్ణు లక్ష్యాన్ని అడ్డంకి అని అనుకోవటం మొదలుపెట్టింది. ఆలోచనల మధ్య సమయం గడుస్తుంటే ఇద్దరు ఇంటి దారి పట్టారు. దారి మొత్తం మౌనంగా ఉన్నారు. ఈ రోజు రాత్రి ఎలాగైనా తన లక్ష్యం గురించి చెప్పి హరిణి సహకారంతో తను పిహెచ్డి పూర్తి చేసే ప్రయత్నం చేయాలని విష్ణు అనుకుంటే హరిణి మాత్రం విష్ణు తనని ఒక అడ్డంకిగా భావిస్తున్నాడని ఈ బంధం నుంచి విడుదల కోరుకుంటున్నాడని నిర్ణయించుకుంది. ఇద్దరు ఆలోచనల మధ్య ఇంటికి చేరుకోగానే బామ్మ కోపంగా నుంచుంది. పక్కన ఏదో తప్పు చేసిన వాళ్ళలా హరిణి అమ్మా నాన్న నుంచున్నారు. ఇంటికి రాగానే తుఫాన్ ముందు నిశ్శబ్దంలా భయంకరంగా కనిపిస్తున్న వాతావరణం దేని వలనో అర్థం కాలేదు విష్ణు హరిణి ఇద్దరికి. లోపలికి అడుగుపెట్టిన హరిణిని చూడగానే ఆగు అన్నారు బామ్మ. అక్కడే ఆగింది హరిణి.
ఏమైంది బామ్మ అన్నాడు విష్ణు. నువ్వాగు విష్ణు అంటూ హరిణి వైపు నడిచి, నా మనవడితో కాపురం కూడా చేయటం ఇష్టం లేని నిన్ను నా మనవడి భారీగా ఇక్కడ ఉంచలేను. మొగుడు పిల్లల మధ్య ఎన్ని గొడవలున్నా పొద్దు వాలేసరికి సర్దుకుపోతారు. కానీ మీ మధ్య ఆ బంధమే లేనప్పుడు మమ్మల్ని మోసం చేయటం మాత్రం ఎందుకు? ఏమయ్యా, నీ కూతురికి ఇష్టం లేని పెళ్లి చేశావా అంటూ హరిణి నాన్నని మరో 4 మాటలు అనేసి కోపంతో ఆగిపోయింది బామ్మ. ఆవిడ అలా ఎందుకన్నారో అర్థం కాక అయోమయంగా చూసింది హరిణి. ఈ ముసలిదాన్ని ఎలా తెలిసిందా అనుకుంటున్నావు కదా అంటూ బెడ్రూమ్ తలుపు తీసింది బామ్మ. పైన కింద విడిగా ఉన్న పక్క బట్టలు విషయం బయట పెట్టాయి అని అర్థమైంది. కేవలం వీటిని చూసి మాత్రమే కాదు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. భార్యాభర్తల మధ్య ఉండవలసిన చొరవ మీ మధ్య లేదు. ఒకరి కోసం ఒకరి కళ్ళలో ఆరాటం లేదు. కొత్తగా పెళ్ళైన కళ లేనే లేదు. వాడి గురించి నీకు, నీ గురించి వాడికి అసలేం తెలీదు. అప్పటికీ సర్దుకోవాలి అని చెప్పాను నీకు. కానీ నా మాట కూడా లెక్క చేయకుండా పక్కలు వేరు చేసి కాపురం చేస్తున్నట్టు నటిస్తున్నారు మీరు అంటూ, ఇప్పుడు చెప్పు మీ మధ్య ఉన్న బంధం ఏంటో అని నిలదీసింది. బామ్మ మాటల్ని ఎలా ఆపాలో తెలియక, జరిగిన దానిలో హరిణి తప్పు మాత్రమే ఉందంటే ఒప్పుకోలేక, బామ్మ ఆపు, ఈ పెళ్ళి హరిణికి కాదు నాకు ఇష్టం లేదు, అందుకే నేనే తనకి దూరంగా ఉంటున్నాను అన్నాడు విష్ణు. ఆ మాటలకు బామ్మతో పాటు హరిణి తల్లిదండ్రులు కూడా నివ్వెరపోయారు. వెంటనే తెరుకున్న హరిణి తండ్రి, అంటే ఏంటయ్యా, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు, మా అమ్మాయి కూడా నీకు అక్కర్లేదు అంటావు అంతేనా? ఇన్నాళ్ళు మరి దాన్ని నీ దగ్గర పెట్టుకొని గొంతు కొయ్యటం ఎందుకు అంటూ అరుస్తున్నారు. జరిగిందేంటో దాని పర్యావసానం ఏంటో తెలియని హరిణి మాత్రం మౌనంగా అక్కడే జరిగే తతంగాన్ని సాక్షి అయ్యింది. వాళ్ళ అమ్మ హరిణిని పక్కకు తీసుకుని వెళ్ళి, హరిణి నిజం చెప్పు, అసలేంటి ఇదంతా అని అడిగింది. ఏముంది, అంతా నా కర్మ. ఆయనకి నాతో పెళ్ళి ఇష్టం లేదు, ఆయనకి వేరే లక్ష్యం ఉందంట. ఈ పెళ్ళి అడ్డు అనుకుంటున్నారు. నాకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. పంజరంలో చిలకలా బతకలేను. బలవంతపు బంధాలు నిలవవు. ప్రేమలేని బంధం వద్దు నాకు. మాకు విడాకులు వచ్చే ఏర్పాటు చేయండి అంది హరిణి మనసులో బాధను మోస్తూ. బామకి అరిచి అరిచి దగ్గు వస్తూ ఉండటంతో మంచినీళ్ళ కోసం వచ్చిన విష్ణు హరిణి మాటలు విని నివ్వెరపోయాడు. అంటే హరిణికి తన నుంచి విడాకులు కావాలా అనుకుంటూ అక్కడి నుంచి నీళ్ళ గ్లాస్తో హాల్లోకి వెళ్ళాడు. హరిణి నాన్నగారికి బామ్మగారికి మాటా పెరిగి గొడవ మరింత పెద్దదయ్యింది. దాంతో ఆవేశంగా హరిణిని తీసుకుని ఊరికి వెళ్ళిపోయారు హరిణి అమ్మా నాన్న. మనవడి సంసారం ముక్కలైనందుకు బాధతో బామ్మ మంచాన పడింది. 3 నెలలు కనీసం ఒకరి నుంచి ఒకరు మాటలు లేవు, ఫోన్లు లేవు. ఇంతలో ఒకరోజు విష్ణుని ఒంటరిని చేసి బామ్మ చనిపోయింది. అప్పటికే 80కి చేరువయ్యాయి ఆమె వయసు. మనవడికి తన వల్ల జరిగిన నష్టం తాలూకా బాధను భరించలేకపోయింది. అందుకే ఇంక నా వల్ల కాదని పరలోకానికి చేరుకుంది. అప్పటిదాకా విష్ణుకు పరిచయం లేని ఒంటరితనం అప్పుడు పలకరించింది. నా అనే వాళ్ళని పట్టుకుని గట్టిగా ఏడవాలి అనిపించింది. ఆ పరిస్థితులు తనకు గుర్తొచ్చింది హరిణి మాత్రమే. తనొక అనాథ కాదని అనిపించింది. తన కోసం బామ్మ కోసం ఆమె సర్దుబాటు, మొదటి నుంచి తన ప్రవర్తన ఎలా ఉన్నా వదిలి వెళ్లకుండా తన దగ్గర ఉన్న ఆమె ఓర్పు గుర్తొచ్చాయి. వెంటనే తనకి ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు, కానీ నో రిప్లై. అనుమానం వచ్చి హరిణి నాన్నకి ఫోన్ చేశాడు. మా అమ్మాయి నీకు విడాకులు ఇస్తుంది, ఇంకా తనతో మాట్లాడటం కలవటం చెయ్యకు అంటూ గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆయన. అన్నట్టుగానే 10 రోజులు తనకి విడాకుల కోసం అప్లై చేసిన పేపర్స్ అందాయి. నాకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. పంజరంలో చిలకలా బతకలేను. బలవంతపు బంధాలు నిలవవు. ప్రేమ లేని బంధం నాకు వద్దు. మా విడాకులు వచ్చే ఏర్పాట్లు చేయండి అన్న హరిణి మాటలు తన చెవుల్లో మారు మోగుతూ ఉంటే ఆ పేపర్స్ మీద సంతకాలు చేసి పంపించాడు విష్ణు. విష్ణు సంతకాలు చేసిన పేపర్స్ చూపించి, వాడికి నీ మీద ఇష్టం లేదంటే నమ్మలేదు, ఇదిగో విడాకులు పంపాడు అంటూ మరో 2 మాటలు చెప్పి హరిణితో కూడా సంతకం చేయించారు. ఫలితంగా మరో 3 నెలల్లో ఫ్యామిలీ కోర్టు నుంచి నోటీసు. ఇంకో 6 నెలలకి విడాకులు వచ్చాయి. తమకి విడాకులు మంజూరైన రోజు తెలిసింది హరిణికి బామ్మ పోయిన విషయం. కనీసం అలాంటి సందర్భంలో కూడా తనకి ఫోన్ చేయాలని విష్ణుకి అనిపించలేదంటే నిజంగానే విష్ణుకి తనంటే ఇష్టం లేదు అనుకుని మౌనంగా అక్కడి నుంచి తండ్రితో వెళ్ళిపోయింది. కనీసం ఎదురుపడ్డ రోజైనా బామ్మ పోయినందుకు ఒంటరినైనానని పలకరించకుండా వెళ్ళిపోయిందని కోపం వచ్చి తాను కూడా వెనుదిరిగాడు విష్ణు.
కాలం తన పని తను చేసుకుని పోతుంది. అప్పటికే తాను ప్రయత్నిస్తున్న పీహెచ్డీకి ఆ సంవత్సరం సెలెక్ట్ అవ్వటంతో ఇక్కడ ఇంకా తనకంటూ ఎవరూ లేరని యూఎస్ వెళ్ళిపోయాడు. అనవసరంగా తొందరపడి పెళ్లి చేశానని ఫీల్ అవుతూ కూతురు కోసం సిటీ చివరిలో 4 ఎకరాల స్థలం కొని నర్సరీ పెట్టుకోమన్నారు హరిణి తండ్రి. ఆలోచన తరంగాలను భంగం పరుస్తూ మోగింది విష్ణు సెల్. ఆ కాల్ ఆన్సర్ చేస్తూ గేట్ వైపు నడిచాడు విష్ణు. పాత జ్ఞాపకాల మనసుని తొలుస్తూ ఉంటే అతడు వెళ్ళిన వైపు చూస్తూ మనసుని అదుపు చేస్తుంది హరిణి బలవంతంగా. ఒక 2 నిమిషాల తర్వాత ఏదో ప్యాకెట్తో లోపలికి వచ్చాడు. అది తెచ్చి బల్ల మీద ఉంచాడు. ఏంటిది అంది హరిణి. నేను ఈరోజు మార్నింగ్ ల్యాండ్ అయ్యాను. 2 ఇడ్లీ తప్ప ఏం తెలియలేదు. నువ్వు ఆకలి చేయించావేమో, నేనింకా ఆ స్థితికి రాలేదు అన్నాడు. 3 ఏళ్లలో ఈ మనిషి విసుగు వెట్టకారం మాత్రం పోలేదు అనుకుంది హరిణి మనసులో. ఒక పార్సిల్ హరిణి వైపు జరిపి మరొకటి తాను తీసుకున్నాడు. అప్పటికే తనకు కూడా ఆకలి వేస్తూ ఉండటంతో తీసి చూసింది. పూరి అప్రయత్నంగా బయటికి అనేసింది. నీకు ఇష్టమే కదా అన్నాడు. మీకు ఎలా తెలుసు అంది హరిణి. వారంలో 3 రోజులు ఇదే వండేదానివి, అప్పట్లో అలా అనుకున్నా అన్నాడు. హరిణి కాస్త బింకంగా చూసి అప్పట్లో నాకు పూరి ఉప్మా 2 చేయటం వచ్చు అందుకని అంది తల వంచుకొని పూరి ముక్క తుంచుతూ. అంటే ఇప్పుడు ఇంకా ఏమేం చేయడం నేర్చుకున్నావు అన్నాడు. పెసరట్టు ఉప్మా కూడా వచ్చు అంది హరిణి గొప్పగా. నాకు ఇష్టం చాలా అన్నాడు. తెలుసు నాకు, ముంబై వచ్చినప్పుడు బామ్మ చెప్పారు అంది. నాకు ఇష్టమే నేర్చుకున్నావా అన్నాడు విష్ణు ఆశగా. కళ్ళు రెపరెపలాడిస్తూ దొరికిపోయాను అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి భయపడకూడదు అన్నట్టు అదేం కాదు, మామూలుగా నేర్చుకున్నాను అంది. కనీసం నా కోసం అని అబద్ధం చెప్పొచ్చుగా అన్నాడు విష్ణు. మన మధ్య ఒకరి కోసం ఒకరు అబద్ధాలు చెప్పుకునే చనువు లేదు, నిజాలు చర్చించుకుని చొరవ లేదు అంది హరిణి పూరితో పాటుగా ఆ సంభాషణ కూడా తుంచేస్తూ. బాధగా చూశాడు విష్ణు హరిణి వైపు. చుట్టూ చీకటి అలుముకుంది. వేలాడుతున్న లాంతరు మాత్రం కొద్దిగా లైట్ వదులుతుంది. ఇద్దరి మధ్య మౌనం మరింత గంభీరంగా మారింది. మరో 5 నిమిషాల తర్వాత ఇద్దరు మాటలు లేకుండానే తినటం పూర్తి చేసి ఇంకేం చేయటానికి ఏమీ లేదు అన్నట్టు మళ్ళీ కామ్గా కూర్చున్నారు. వానజల్లు తగ్గి సన్నని గాలి మొదలైంది. ఆ గాలి కాస్త చలిని పెంచుతుంది. ఏదో గార్డెన్ రెస్టారెంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్లా సుమధురంగా ఉండవలసిన సాయంత్రం ఇద్దరి మధ్య ఏ బంధమూ లేదు అన్నట్టు ఎడారి మధ్య ముళ్ళ పొదల్లా ఇంకాస్త కటువుగా మారింది. మరోసారి టైం చూసుకున్నాడు విష్ణు. ఇంకా సాగదీయటం ఇష్టం లేదు అన్నట్టు వచ్చిన విషయం మాట్లాడాలి అనుకుంటూ ఎలా మొదలు పెట్టాలో తెలియక చలిలో కూడా చెమటలు పడుతుంటే చేతులను అటూ ఇటూ నలిపేస్తూ దిక్కులు చూస్తున్నాడు. మనసులో ఎగిసిపడుతున్న ఆలోచనల కెరటాలో అదుపు చేస్తూ ఆ డిమ్ లైట్లో కనిపిస్తున్న మొక్కల వైపే చూస్తూ కూర్చుంది హరిణి. ఇంతలో సడన్గా విష్ణుకి ఎక్కిలు రావటం మొదలైంది. అది గమనించిన హరిణి అక్కడున్న నీళ్ల బాటిల్ ఖాళీ అవటంతో లోపలికి వెళ్ళి మరో బాటిల్ నీళ్లతో తెచ్చి ఇచ్చింది. అవి తాగి సర్దుకున్నాక బాటిల్ టేబుల్ మీద పెట్టి అసలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా అన్నాడు విష్ణు. అసందర్భంగా అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఏం చెప్పకుండా విష్ణు వైపు చూస్తూ ఉండిపోయింది హరిణి. మనని ఎవరైనా కోపంగానో లేక ప్రేమగానో తలుచుకుంటుంటే వస్తాయట బామ్మ చెప్పింది. ఇప్పుడు నాకు తెలిసి ఈ ప్రపంచంలో నన్ను ప్రేమగా తలుచుకునే వాళ్ళు ఎవరూ లేరు, కాబట్టి ఎవరు నన్ను కోపంగా తలుచుకుని ఉండాలి. నేను పుట్టాక నాకు తెలిసి నన్ను కోపంగా తలుచుకునే అవకాశం నేను ఇచ్చింది నీకు మాత్రమే అన్నాడు విష్ణు. ఆ మాటకి చివాలున తలెత్తి నాకెందుకు మీ మీద కోపం ఉంటుంది, నా తలరాత మీద ఉండాలి అంది నిర్లిప్తంగా హరిణి. అంటే కనీసం కోపంగా తలుచుకునే బంధం కూడా మన మధ్య లేదంటావా అన్నాడు విష్ణు. హరిణి ఎదురుగా ఉన్న పళ్ళ మీద చేతులు ఆంచి కాస్త ముందుకు జరుగుతూ ఆమె కళ్ళల్లోకి చూస్తే ప్రయత్నం చేశాడు. మన మధ్య అసలేముందో ఏం లేదో మొదటి నుంచి నాకు సందేహమే. ఏదో ఉందేమో అన్న భ్రమని మీరు పంపిన విడాకులు మాత్రం పూర్తిగా తుడిచేశాయి. కాబట్టి మన మధ్య మిగిలింది ఏమీ లేని శూన్యం మాత్రమే అంది హరిణి అతి కష్టంగా గొంతులో పొంగుతున్న దుఃఖాన్ని దాస్తూ. ఆ మాటలు విన్న విష్ణు 2 నిమిషాలు ఆలోచించి విడాకులు కోరుకున్నది నువ్వే కదా హరిణి, పైగా మా బామ్మ పోయినప్పుడు నీకు ఫోన్ చేస్తూ కూడా కలవలేదు. మీ నాన్నగారు చెప్పారు నువ్వు విడాకులు కోరుకుంటున్నావని, అందుకే నాతో మాట్లాడించడం కుదరదని అన్నారు.
ఆ మాటలు హరిణి చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటే 2 క్షణాలు ఆలోచిస్తూ ఉండిపోయి తర్వాత తన కళ్యాణానికి ఈ పెళ్లి అడ్డంకి అన్నట్టు విష్ణు మాటలు మరోసారి మనసులో మెదిలి, అవును, విడాకులు ఇప్పించమని మా వాళ్ళని అడిగాను. నేను మీ లక్ష్యాన్ని అడ్డుగా ఉన్నానని, పెళ్లి మీకు అడ్డంకిగా మారిందని మీరు బాధపడుతుంటే ఆ బాధ తగ్గించాలని తప్పించాలని అడిగాను అంది ఒకలాంటి ఆవేశంతో. ఆ రోజు తను యథాపాలంగా బీచ్లో ఉన్న మాటలు హరిణి మీద వేరే రకమైన ప్రభావం చూపాయని అర్థమైన విష్ణు మరేం మాట్లాడలేదు. హరిణిలో అప్పటికే అణిచిపెట్టిన బాధ, ఉక్రోషం మాటల రూపంలో బయటికి వచ్చింది. పెదాలు ముక్కు అదురుతుంటే ఇంకా ఆపుకోలేక, అయినా మీరేం తక్కువ కాదుగా, కలిసి ఉన్న రోజుల్లో కనీసం నన్ను మీ రూమ్మేట్గా కూడా చూడలేదు. అసలు ఇంట్లో మీతో పాటు మరో మనిషి ఉన్నట్టు కూడా మీరు అనిపించేది కాదు. కొత్త ప్రదేశంలో ఒక అమ్మాయి ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా లేదు. అసలు మీ లక్ష్యం ఏమిటో, మీకు పెళ్లి మీద ఉన్న అభిప్రాయం ఏమిటో ఏ రోజైనా నాకు చెప్పారా? కనీసం చెప్పడానికి ప్రయత్నించారా అంది ఆవేశంగా. ఆ మాటలు విష్ణుకి తాను చేసిన తప్పుని తెలియజేశాయి. కానీ పూర్తిగా తప్పు తనదేనంటే మాత్రం ఎందుకో మనసు మాత్రం ఒప్పుకోను అని మొరాయిస్తుంది. తాను మొదట్లో అందరిలాగే శారీరకంగా దగ్గరైతే ఆ బంధం బలపడుతుందని నమ్మి మూర్ఖంగా ఆమెకి తన గురించి చెప్పకుండానే జీవితం మొదలుపెట్టాడు. తనకే గమ్యం సరిగ్గా తెలియని ప్రయాణంలో ఆమె ఆగకుండానే వెంట రావాలి అనుకున్నాడు. కనీసం తన మనసులో మాట చెప్పుకునే స్వతంత్రం ఆమె దగ్గర పొందే ప్రయత్నం చేయలేదు. ఏది ఏమైనా ఇప్పుడు తను భయపడి మాట చెప్పి ఆవేశంలో ఉన్న హరిణి మనసుని మరింత ముక్కలు చేయదలుచుకోలేదు. తన రాక కొత్త బంధాలు మొదలుపెట్టే అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం హరిణి మరింత బాధ పెట్టకూడదు అనుకున్నాడు. అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఎప్పుడూ ఏదో ఒకలా తనని మాటలే అనే విష్ణు ఇప్పుడు మౌనంగా ఉండేసరికి హరిణి కాస్త చల్లారింది. మెల్లగా తన అన్న మాటలో మననం చేసుకుంది. నిజమే కదా, ఎప్పుడు నాతో ఏ విషయం పంచుకోలేదు విష్ణు, నేను కరెక్ట్గానే అడిగాను అని తనకి తాను మనసులో నచ్చ చెప్పుకుంటూ అన్నాళ్ళ బాధని మొదటిసారిగా విష్ణు ముందు బయటపెట్టి మనసు తేలిక పడినట్లుగా కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కానీ హరిణి అంతరాత్మ అంత సులువుగా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు హరిణిని. వరుస ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టింది. ఎంతసేపు నీకు అతని పరిస్థితి వివరించలేదు అంటున్నావు సరే, కనీసం మరి నువ్వు ఎప్పుడైనా అతని కోపాన్ని, చిరాకుని కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసావా? కనీసం నువ్వు నీ వైపు నుంచి ఇంకో మనిషి ఆ ఇంట్లో ఉన్నట్టు ప్రవర్తించినా అతనికి రోజు యంత్రంలా వంట చేసి ఎదురుగా కనిపించకుండా దాక్కునేదానివి. ఇంట్లో సరుకులు కూడా తననే చూసి తెప్పించుకుంటేనే వంట లేకపోతే లేదు అన్నట్టు ఉండేదానివి. అసలు అతని మొహం చూడటం ఇష్టం లేనట్టు ఎప్పుడు చూసినా ఆ గదిలోనే నువ్వు బంధించుకుంటే అతను మాత్రం తనంతట తానుగా తలుపు కొట్టి వచ్చి చెప్తాడా నా బాధ ఇది అని? అయినా మొదటి 3 రాత్రులు అతడు చెయ్యి వేయగానే సిగ్గుపడి అతన్ని ఒప్పుకున్న నువ్వు ఆ తర్వాత మాత్రం ఎందుకు చొరవ తీసుకోలేదు? అంత ఇష్టం లేనప్పుడు మొదట్లోనే ఎందుకు చెప్పలేదు అంటూ అంతరాత్మ తన మీద సంధిస్తున్న ప్రశ్నల బాణాలు ఒక్కొక్కటిగా తన మనసుని గాయపరుస్తుంటే కోపంగా ఇన్నాళ్ళు ఈ ప్రశ్నలకు నన్ను అడగలేదు ఎందుకు? ఈ మనసు ఇప్పుడు అతడు ఎదురుపడగానే వరుసగా అన్నీ అడిగేసి నన్ను దోషిని చేసి నుంచోబెడుతుంది. అయినా ఇప్పుడు అంతా అయిపోయిందిగా, ఇంకా ఏం కావాలంట అనుకుంటూ తెగని ఆలోచనల మధ్య తన అంతరాత్మని విసుక్కుంటుంది హరిణి. ఇద్దరి మధ్య మిగిలిన మౌనంలో తనలో తనే మాట్లాడుకుంటున్నట్టుగా ఏదో కలవరిస్తున్న హరిణి వైపు చూశాడు విష్ణు. సన్నని దీపపు కాంతి ఆమె మెడ మీద పడి ముఖాన్ని మెరిపిస్తుంది. కళ్ళు మూసుకొని వెనక్కి వాలి ఉండటం వల్ల సన్నని మెడ మరికొంత సాగి తెల్లగా మెరుస్తూ ఉంది. ఆ మెడలో తలుక్కుమని మెరుస్తుంది గొలుసు. వెంటనే ముత్తైదుల మంగళసూత్రాలు గుచ్చాక తన చేతికి ఇచ్చి వేయించిన తాళి గుర్తుకు వచ్చింది విష్ణుకి. కోర్టు విడాకులు మంజూరు చేశాక కూడా తన మెడలో తాళి ఉంచుకుంది. అంతేకాదు, మా ఇద్దరి మధ్య ప్రేమ లేకపోయినా కనీసం కోపంతో అయినా గుర్తుపెట్టుకుంది నన్ను. నాకు అవసరం అనగానే వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉండదని తెలిసినా కలవడానికి ఒప్పుకుంది. తన మాటల వల్ల అర్థమైంది ఏంటి అంటే వాళ్ళ నాన్నగారు నేను వాళ్ళ అమ్మాయికి తగిన వాడినని కాదనుకుని ఇద్దరి మధ్య విడాకుల పత్రాలతో మాయ చేసి ఉంటారు. బామ్మ పోయినప్పుడు నేనుగా తనతో మాట్లాడలేదు అంటే విషయం తనకు తెలుసా లేదా?
నేను చెప్పలేను అనుకుంటూ తనకి పూర్తి స్పష్టత వచ్చే వరకు మనసు కొంత తేలికపడింది. హరిణితో మాట్లాడాలని ఆమె వైపు తిరిగాడు. కానీ ఆమె అప్పుడే లేచి లోపల వైపు వెళ్తుంది. తనని వదిలి ఎందుకు వెళ్తుందో అన్నట్టు ఆమెనే చూస్తున్నాడు. ఆమె వాష్రూమ్ వైపు నడవడంతో దీర్ఘంగా నిట్టూర్చి అక్కడే కూలబడి వెనక్కి వాలాడు. ఇది కూడా ఒకందుకు మంచిదే. ఆమె ఉద్దేశం తెలియకుండా బయటపడటంతో అర్థం లేదు. మెల్లగా మాటల్లో పెట్టి అసలు తన ఉద్దేశం ఏంటో కనుక్కోవాలి అనుకున్నాడు. మెల్లగా తన మనసుని హరిణి జ్ఞాపకాలను తీసుకుని వెళ్ళాడు. మొదటిసారి పెళ్లి చూపుల్లో చూడటం, దగ్గర నుంచి బీచ్లో అమాయకంగా నీ సమస్య ఏంటి అని అడిగే వరకు అన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి. తన జ్ఞాపకాల్లో హరిణి మరింత అందంగా, ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. వెంటనే తన పెదాల మీద నవ్వు చేరింది. ఈ మెదడు మనసు చేతిలో కీలుబొమ్మ కదా, మనసుకు నచ్చితే చెడు కూడా మంచిగా కనిపించేలా చేస్తుంది. అదే మంచు కూడా మనసుకు నచ్చకపోతే చెడులా మారిపోతుంది. మాయల మరాఠీ మనసు ఎంత పని చేసింది అనుకున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన హరిణి నవ్వుమొహంతో అక్కడ కళ్ళు మూసుకుని కూర్చునే విష్ణుని చూసి, ఇందాక నేను కలవరిస్తూ కూర్చుంటే ఇప్పుడు ఈయన నవ్వుతూ కూర్చున్నారు. ఇంకా ఈ చీకట్లో ఎంతసేపు ఇక్కడ ఉండాలో ఏంటో, అసలే చలి పెరుగుతుంది అనుకుంటూ చీరచంగు భుజం చుట్టూ కప్పుకుంది హరిణి. గాజులు చప్పుడు విని కళ్ళు తెరిచి చూసి నిటారుగా కూర్చున్నాడు విష్ణు. మీరు ఫ్రెష్ అవ్వాలంటే ఇదిగో అక్కడ వాష్రూమ్ ఉంది, వెళ్ళొచ్చు అని చెప్పింది కూర్చొని హరిణి. సరే అని లేచి ఎందుకైనా మంచిది అని వాష్రూమ్ లోపలికి వెళ్ళి మొబైల్ ఆన్ చేసిన టార్చ్లో ఎదురుగా ఉన్న అద్దంలో తనకు తానే చూసుకుని ఒక్కసారిగా దడుచుకున్నాడు విష్ణు. ఆ కంగారులో పక్కన ఉన్న నోబ్ ఆన్ అయ్యి గోడ వైపు తగిలించి ఉన్న పైపులో నుంచి వచ్చిన నీళ్లు ధారాళంగా విష్ణుని తడిపేశాయి. అసలే చలి, ఆ పైన చన్నీళ్ళు, మెదడులో టెన్షన్ అన్నీ కలిపి మరింత విసుగును తెప్పిస్తుంటే అలా నీళ్లు కారుతూ బయటికి వెళ్ళలేక హరిణి అని పిలిచాడు విష్ణు. ఆ కేక విని అలర్ట్ అయ్యి చీకట్లో ఏం కొట్టలేదు కదా, లేకపోతే ఏమైనా తగిలిందేమో అనుకుంటూ పరుగున వెళ్ళింది హరిణి. వాష్రూమ్ దగ్గర నుంచొని బయట నుంచి తలుపు తట్టింది హరిణి. తలుపు తీసి ఎదురుగా తడితలతో తడిసిపోయిన బట్టలతో నుంచున్నాడు విష్ణు. అయ్యయ్యో ఏమైంది అంది హరిణి. కొద్దిగా కారులో పొడి బట్టలు ఉన్నాయి, తెచ్చివ్వగలవా? ఇలా నేలతో నడిస్తే నేలంతా తడైపోతుంది అన్నాడు విష్ణు కారు తాళవేస్తూ. సరే అని తలూపి తాళాలు తీసుకుని వెళ్ళింది హరిణి. కారు ఓపెన్ చేసి వెనక ఉన్న బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే బ్యాగ్ కింద ఉన్న ఫైల్ పడిపోవడంతో అది తీసి 2 నిమిషాలు చూసి పైన పెట్టేసి లోపలికి నడిచింది. బ్యాగ్ అతనికి అందించి బయట చలి పెరగడంతో లోపల ఉన్న కిచెన్లో పాలు లేక టీ డికాషన్ కాచి కప్స్లో పోసింది. తిరిగి వాళ్ళు కూర్చున్న ప్లేస్కి వచ్చి కూర్చుంది. బట్టలు మార్చుకుని వచ్చాడు విష్ణు. వేడిగా ఉన్న టీ డికాషన్ అందించగానే మారు మాట్లాడకుండా తాగేశాడు. తన వైపే సూటిగా చూసిన హరిణి చూపులు తప్పించుకోలేక దిక్కులు చుట్టూ మొదలుపెట్టాడు. కప్ టేబుల్ మీద పెట్టి, మీరు వచ్చింది విడాకుల పేపర్స్ కోసం కాదు, అవి మీ దగ్గర భద్రంగా ఉన్నాయి, మరెందుకు ఆ వంకతో నన్ను కలవడానికి ఇంత దూరం వచ్చారో అని అడిగింది హరిణి సూటిగా. దొరికిన దొంగల మొహం పెట్టి హరిణి కళ్ళల్లోకి సూటిగా చూశాడు విష్ణు. ఏమాత్రం తడబడకుండా కూర్చుంది హరిణి. నిజం చెప్పనా అన్నాడు విష్ణు. నిజం చెప్పమనే కదా అడుగుతున్నాను అంది హరిణి. కాస్త సర్దుకుని కూర్చుని హరిణి వైపు చూస్తూ, మొదటిసారి నా మనసులో ఉన్నది నీకు చెప్పాలి అనుకుంటున్నాను. నేను చెప్పేది పూర్తయ్యే వరకు నా మీద కోపం వచ్చినా, నీకు బాధ అనిపించినా దయచేసి నన్ను మధ్యలో ఆపొద్దు. కావాలంటే అంతా విన్నాక నీ ఇష్టం అంటూ చుట్టూ చూసి, అంతా విన్నాక నువ్వు కొట్టినా నేను ఏమో అనుకోను, సరేనా అన్నాడు. ఆఖరి మాట నవ్వు తెప్పించినా బయటపడకుండా సరే అన్నట్లు తలూపి విష్ణు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తుంది. హరిణి మౌనం కాస్త ధైర్యం వచ్చేసరికి తాను చెప్పాలి అనుకున్న విషయం మొదలుపెట్టాడు విష్ణు. నాకు చిన్నతనంలో అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి బామ్మ దగ్గరే పెరిగాను. ఆవిడ వయసుకు మించిన భారమే అయినా నన్ను జాగ్రత్తగా పెంచింది. అది పల్లెటూరు కావడంతో స్కూల్లో అందరితో పాటు చదువుకోవటం ఏంటని ఇంట్లో చదువు చెప్పించింది. అలా 5వ క్లాస్ వరకు ఒంటరిగా పెరిగాను. తల్లిదండ్రులు తోబుట్టువులు లేకపోవడంతో నా భావాలు ఎవరితో పంచుకోవాలో తెలియక మౌనంగా ఉండిపోయేవాడిని. క్రమంగా నాలో నేను శబ్దతగా ఉండటం అలవాటు చేసుకున్నాను. తర్వాత మెల్లగా చదువులో పడి మిగతా విషయాలు పట్టించుకోలేదు. అలా చదువు మీద ఇష్టం పెంచుకున్నాను. PhD చేయాలని నాకంటూ ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాను. కానీ బామ్మ విదేశాల్లో PhD అంటూ ఒప్పుకోలేదు. అంతేకాక పెళ్లి చేస్తే వచ్చే అమ్మాయి నిన్ను కట్టేస్తుంది ఇక్కడే అంటూ పెళ్లి ప్రయత్నం మొదలుపెట్టింది. అప్పటి వరకు పెళ్ళంటే ఏమాత్రం సంసిద్ధంగా లేని నేను బామ్మ మాటల వల్ల నా లక్ష్యానికి దూరం అవుతున్నానన్న భయంతో వచ్చే అమ్మాయికి లొంగకూడదు అనుకున్నాను.
పైగా వచ్చే అమ్మాయి నేను చెప్పినట్టు వినాలి అని అర్థం పర్థం లేని ఆలోచనలు చేశాను. నిన్ను చూశాక నీ అందం నన్ను కట్టేసింది. పెళ్ళి వద్దని చెప్పాలని అనిపించలేదు. పెళ్ళి తర్వాత కూడా నేను ఎక్కడ ఆలస్యం చేస్తే నీకు లోకువైపోతానేమో అనే భావం నన్ను నీ మనసు తెలియకుండా ముందడుగు వేయించింది. కానీ నువ్వు కూడా నాకు సహకరించడం నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే మళ్ళీ నీతో చనువు ఎక్కువైతే ఎక్కడ నా మాట వినవో అని మా బామ్మ అన్నట్టు నన్ను ఎక్కడ నీ మాట వినేలా మార్చుకుంటావో అని ఆలోచించి నీ మీద ఎప్పుడో అధికారం చూపించేవాడిని. అలా నాకు తెలియకుండా నేను నీ పట్ల కటువుగా మారాను. ముంబై వెళ్ళిన రోజే తెలిసింది. ఎంత కష్టపడి ప్రయత్నించినా పీహెచ్డీ సీటు ఆ సంవత్సరం నాకు దొరకలేదు. అదే సమయంలో కొత్తగా చేరబోయే ఆఫీస్లో నా కోసం ముందుగానే ఎదురు చూసిన అభియోగం. అసలే ఆ ఉద్యోగం ఇష్టం లేదు, ఆ పైన కోరుకున్నది దూరమైందనే నిస్పృహ రెండూ కలిపి నాలో విచక్షణను కోల్పోయేలా చేశాయి. అందుకే ఆ రోజు పాల గ్లాస్ విసిరేశాను. ఆ తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు నేల మీద పడుకున్న నిన్ను చూసి చాలా గిల్టీగా అనిపించింది. అందుకే నీతో మాట్లాడే సాహసం చేయలేదు. నా అంతటి నేనుగా నిన్ను సారీ అడగటానికి, నీతో నా ప్రాబ్లం చెప్పడానికి అర్థం లేని ఇగో అడ్డొచ్చింది. నా పీహెచ్డీ సీట్ రాకపోవటం గురించి చెప్తే నన్ను ఎద్దేవా చేస్తావని, నాకు సహకరించకపోగా నేను నీకు చులకన అవుతానని ఆలోచించి ఇంకా ఇంకా నీకు దూరం జరిగాను. మెల్లగా మన మధ్య మాటలు తగ్గాయి, దూరం పెరిగింది. కానీ తప్పు చేసిన కొడుకుని దండించే తల్లిలా లేక అలిగిన పసివాడిని లాలించే అమ్మలా నువ్వు నన్ను అక్కును చేర్చుకోవాలని ఆశపడేవాడి మనసు లోతుల్లో. నా ప్రయత్నం చేయకుండా నీ నుంచి సపోర్ట్ ఆశించడం అత్యాశ అవుతుంది. కానీ ఏం చేయను, అలాగే ఆలోచించాను. బామ్మ వచ్చాక నిన్ను అన్ని మాటలు అంటుంటే ఎదురు చెప్పకుండా ఉన్నప్పుడు నీ ఓర్పు చూశాను. మీ అమ్మ వాళ్ళకి నా గురించి చెడుగా చెప్పినప్పుడు నీ సహనం అర్థం చేసుకున్నాను. మెల్లగా నా తప్పేంటో నాకు అర్థమైంది. అందుకే మనం ఒగ్గదిలోనే ఉన్నా నీ మనసుతో పనిలేని కలయిక వద్దనుకున్నాను. ఆ రోజు బీచ్లో నువ్వు నాకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. చూడండి, మీ లక్ష్యం చేరుకోవడానికి పెళ్ళి అనేది అడ్డంకి అనుకుంటున్నారు మీరు. కానీ మీ ఒంటరి ప్రయాణంలో అలసట తెలియకుండా దొరికిన తోడుగా భావిస్తే మీ ప్రయాణంలో దూరం తగ్గకపోయినా కష్టం మాత్రమే తగ్గుతుంది. మనం చేయవలసింది చిన్న ప్రయత్నం మాత్రమే అన్న మాటలు నాకు ఆ రోజు వరకు నీ నుంచి నేను కోరుకుంటున్న సహకారాన్ని అందించాయి. ఆ రోజు రాత్రి నీతో విషయం చెప్పి మన మధ్య స్నేహబంధం అల్లాలని అనుకున్నా. ఇంటికి వెళ్ళేసరికి మా బామ్మ ఆవిడ అతి ప్రేమ ఆరాటంతో పెద్ద గొడవ చేసింది. అయినా నచ్చి చెప్పాలి అనుకునే లోపు నువ్వు మీ అమ్మగారితో విడాకులు కావాలని అడగటం విని నిన్ను పొందే అర్హత పోగొట్టుకున్నాను అనిపించింది. అందుకే నీకు దూరంగా ఉన్నాను. బామ్మ చనిపోయినప్పుడు నాకు చాలా భయం వేసింది, ఒంటరి అయిపోయాను అని. అప్పుడు నీకు ఆఖరి ప్రయత్నంగా కాల్ చేశాను. అప్పుడు కూడా నువ్వు నా నుంచి విడాకులు కోరుకుంటున్నావని తెలియటంతో నేను అనాథని అని అనుకుంటూ మీరు పంపిన విడాకుల పత్రాల మీద సంతకం చేశాను. ఫ్యామిలీ కోర్టులో నేను చూసిన క్షణం నాకెందుకో ఇంకా మన మధ్య బంధం తెగిపోలేదు అనిపించింది. నేను మాట్లాడేలోపు నువ్వు కోపంగా నా వైపు చూసి మీ నాన్నగారితో వెళ్ళిపోయావు. నేను మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత నాకు పీహెచ్డీ సీట్ రావడంతో విదేశాలకు వెళ్ళిపోయాను. ఏ లక్ష్యం అయితే నా జీవితాన్ని శాసించిందో ఆ లక్ష్యాన్ని చేరువుగా ఉన్నాను. కానీ ప్రతి క్షణం నాకు నువ్వే గుర్తొచ్చావు. పెళ్ళికి సంసిద్ధంగా నేను నిన్ను నా జీవితంలోకి తీసుకొని వచ్చి నీ పట్ల నేను ప్రవర్తించిన తీరు నన్ను రోజు రోజుకి కిందికి నెట్టేస్తుంది. నా మనసును చాలాసార్లు అడిగాను, నేను చేసిన తప్పేంటి అని. నిన్ను దూరం చేసుకోవడమే అని తేల్చి చెప్పేసింది. నీ జ్ఞాపకాలు నేను ఒంటరి కాదని చెప్తుంటే నీ ఇష్టాలు నా ఇష్టాలుగా మార్చుకున్నాను. నువ్వు నా కోసం కొన్ని బెల్ట్, నీకు నచ్చిన కారు, నువ్వు చేసే పూరి అన్నీ అంటే అన్నీ ఇష్టంగా మారిపోయాయి నాకు. ఇంకా ఆలస్యం చేయకుండా నీ దగ్గరికి వచ్చి కనీసం క్షమాపణ చెప్పాలి అనుకున్నాను. కానీ అసమర్థుడిగా కాదు, నన్ను నేను తెలుసుకున్న సమర్థుడిగా. అందుకే ముందు పీహెచ్డీ కంప్లీట్ చేశాను, మంచి పొజిషన్లోకి వచ్చాను. అలాగే నువ్వు ఎక్కడున్నావో ఏం చేసావో తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాను. మీ నాన్నగారి ద్వారా అయితే నిన్ను కలుసుకోలేను, మరి ఇంకెలా అని ఆలోచించాను. వెంటనే మీ లాయర్ గుర్తొచ్చాడు. ఆయన్ని బతివిలాడి ఆల్మోస్ట్ కాళ్ళు పట్టుకొని నీ ఫోన్ నెంబర్ నేనే ఇచ్చి నీకు కాల్ చేయించాను. డివోర్స్ పేపర్స్ పోయాయని నీ దగ్గర ఉన్న కాపీ ఇస్తే మళ్ళీ కోర్టులో అప్లై చేస్తానని ఆయనతో చెప్పాను. లక్కీగా నువ్వు ఒప్పుకున్నావు. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా నీ ముందుకు వచ్చాను.
అని 2 క్షణాలు ఆగాడు విష్ణు. ఇప్పుడు మీరు వచ్చి అడగగానే నేను మిమ్మల్ని క్షమించాలా అంది హరిణి. ఇంకా నేను పూర్తి చేయలేదు, ఇంకో 2 నిమిషాలు కాస్త ఓపిగ్గా వినగలవా అన్నాడు విష్ణు. సరే అని తలూపింది హరిణి. వెంటనే విష్ణు లేచి ఆ ముందుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. తన ప్యాకెట్లో ఉన్న రింగ్ తీసి చేతిలో పట్టుకున్నాడు. ఇప్పుడు దాకా మన మధ్య జరిగినవి మర్చిపోమని నేను చెప్పను, అది అంత సులభం కాదు అని నాకు తెలుసు. కానీ ఒకరికి ఒకరు తెలిసిన వ్యక్తులుగా మరోసారి మనం జీవితాంతం సరిగ్గా మొదలుపెట్టే అవకాశాన్ని ఇమ్మని అడుగుతున్నాను. నా మనసులో, నా జీవితంలో నువ్వు తప్ప వారెవ్వరూ లేరు, రారు కూడా. నేను కోల్పోవడం అంటే నన్ను నేను కోల్పోవడమే అని తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది నాకు. ఆలస్యంగా నిద్రలేచి నన్ను క్షమించమని నాకు మరో అవకాశం ఇవ్వగలవా? నన్ను కష్టపెట్టకుండా, నీ మనసు కష్టపడకుండా చూసుకుంటాను. దయచేసి నన్ను మళ్ళీ ఒంటరి చేయకు హరిణి. ఒంటరి ప్రయాణం ఎంత కష్టమో తెలిసింది నాకు అన్నాడు. హరిణి కళ్ళు అప్పటికే వర్షిస్తుంటే ఒక 2 నిమిషాలు బొమ్మలా ఉండిపోయి విష్ణు చేతిలో ఉంగరం తన చేత్తో తీసుకుని విష్ణుని లేపి ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చోబెట్టి ఈ ఉంగరాన్ని చేత్తో పెట్టుకొని చూస్తూ, నాకు సమయం పడుతుంది విష్ణు. ఈ ఉంగరం నువ్వు నా చేతికి తొడగాలి అంటే నాకు ఇంకా కొంత సమయం కావాలి. జరిగినవి మర్చిపోవడానికి నా వరకు కష్టం విష్ణు అంది హరిణి. తప్పకుండా హరిణి, కనీసం నన్ను తిరస్కరించలేదు నువ్వు. ఆ మాత్రం నమ్మకం చాలు మన బంధం మళ్ళీ మొదలు పెట్టడానికి అన్నాడు విష్ణు. విష్ణు వైపు చూసింది హరిణి. నిజమేనా ఇదంతా అన్నట్టు. నిజమే అని అతడు కళ్ళు చెబుతున్నాయి. ముందు మనం స్నేహం చేద్దాం హరిణి. నాకు నమ్మకం ఉంది ఈసారి నీ మనసు గెలుచుకుంటానని. ఎంతకాలమైనా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నన్ను బంధాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు విష్ణు తన చేతిని ముందుకు చాపుతూ. అప్పటికే తేలికపడిన మబ్బులు వాటి గమ్యాలను చేరే ప్రయత్నం చేస్తున్నాయి. అప్పటిదాకా మబ్బులు దుప్పటికి కప్పుకున్న చంద్రుడు మెల్లగా నేల మీదకి తొంగి చూస్తున్నాడు. వానజల్లు మాయమై తమ తాలూకా నీటి బొందులకు మాత్రం ఆకుల మీద వదిలింది. చల్లని గాలి అప్పుడప్పుడు ఒళ్ళు చల్లుమనేలా వీచే మళ్ళీ మాయమవుతుంది. సన్నజాజులకు తోడుగా నైట్ క్వీన్ తన పరిమళాన్ని వెదజల్లుతుంది. మీ జంటకు దయచేసి మరో అవకాశం ఇవ్వండి అనేలా ఆ రాత్రి విసిరిన పూల హరిణి విష్ణుల వైపు చూస్తున్నాయి మెడలు వంచి. తన మనసు వద్దని కావాలని తేల్చి చెప్పకుండా నాంచుతుంటే తల్లి తండ్రి తీసేయమని చెప్పినా వినకుండా ఇంకా గుండెల మీద ఉంచుకున్న తాళిబట్టు చెయ్యి కలపమని చెప్పింది. మెల్లగా తన చేతిని తీసి విష్ణు చేతిలో ఉంచింది హరిణి. అప్పుడే వచ్చిన కరెంటు వారి మొహాల్లో విరిసిన ఆనందాన్ని వారు స్పష్టంగా చూపిస్తుంటే ఇద్దరు పెదాల మీద విరిసిన చిరునవ్వు ఇద్దరూ కలిసి నడిచే బాటకి మొదటి అడుగు వేయించింది. 2 నిమిషాల ఆనందాన్ని మౌనంగా అనుభవించి ఇక వెళ్దామా అయితే అన్నాడు విష్ణు. సరే అన్నట్టు తలూపింది. తన మొబైల్ తీసి తన ఫ్రెండ్కి రావద్దని మెసేజ్ చేసింది. నర్సరీ తాళం వేసి విష్ణు కారులో కూర్చుని తన అడ్రస్ చెప్పింది. దారి పొడవునా మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. కారు హరిణి చెప్పిన అడ్రస్ చేరుకోగానే తన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాడు విష్ణు. మెల్లగా ఎండిపోయిన వారి బంధం కొత్త స్నేహంతో చిగురించడం మొదలుపెట్టింది. సంవత్సరం తర్వాత సాయంకాలం మళ్ళీ అదే నర్సరీ, అవే మొక్కలు. హరిణి తనకి సర్ప్రైజ్ అని అక్కడికి రమ్మని మెసేజ్ చేయడంతో వచ్చాడు విష్ణు. బల్ల మీద నిలకడగా కూర్చోలేక టెన్షన్గా అటూ ఇటు తిరుగుతూ చూస్తున్నాడు పదే పదే గేట్ వైపు. అతని నిరీక్షణ ఫలితంగా ఒక కారు వచ్చింది. అందులో నుంచి దిగారు హరిణి పేరెంట్స్. వాళ్ళ వెనకే దిగింది హరిణి. విష్ణుకి టెన్షన్ మొదలైంది. ఇప్పుడు హరిణి అమ్మా నాన్న ఏమంటారా అని. ముందుగా చేరుకున్న హరిణి తండ్రి విష్ణు చేతులు పట్టుకొని, నన్ను క్షమించు బాబు, పెద్దవాడిగా మీ బంధాన్ని కలపాల్సింది నేను ఆవేశంలో మిమ్మల్ని విడగొట్టాను. మోడుగా మారిన నా కూతురి జీవితం నా కళ్ళు తెరిపించింది. నిన్ను హరిణి ఫోన్ చేసి మీ గురించి చెప్పింది. చాలా సంతోషం అనిపించి వెంటనే బయలుదేరి వచ్చేసామన్నారు. ఇక తనకి హరిణికి ఓకే చెప్పలేదు, కానీ అమ్మా నాన్న పిలిపించింది. ఏమై ఉంటుంది అని హరిణి వైపు చూశాడు విష్ణు. పెద్దవాళ్ళిద్దరూ వాళ్ళని వదిలి మీరు మాట్లాడుకొని రండి బాబు, మేము లోపల ఉంటాము అని అక్కడి నుంచి గదివైపు వెళ్ళారు. హరిణి వైపు చూసి ఏంటని కళ్ళతో అడిగాడు విష్ణు. మూసి ఉన్న తన చేతిని విష్ణు ముందు పెట్టింది హరిణి. ఆ చేతిని విష్ణు పట్టుకొని తెరవగానే అందులో తాను ప్రపోజ్ చేసిన రోజు ఇచ్చిన ఉంగరం కనిపించింది. అది తీసుకోమన్నట్లు సైగ చేసింది హరిణి. విష్ణు తీసుకోగానే తనకి తొడగమన్నట్టు చేయి చాపింది. నిజమా అన్నాడు విష్ణు. అవును, మరో 2 వారాల్లో రిజిస్టర్ మ్యారేజ్కి ఏర్పాట్లు చేశారు నాన్న అంది సిగ్గుపడుతూ. ఈ ఉంగరం హరిణి వేలికి తొడిగి
ఇంకా ఈ దూరం వద్దు అన్నట్టుగా హరిణిని తన కౌగిట్లో బంధించాడు విష్ణు. అతని గుండెల మీద ఒదిగిపోయింది హరిణి. ఆగండి ఆగండి, మరో మాట. బల్ల మీద హరిణి ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాడు విష్ణు. విష్ణు జుట్టుని సవరిస్తుంది హరిణి. ఆమె మరో చేతిని తన చేతిలోకి తీసుకుని, థ్యాంక్ యూ హరిణి, నువ్వు నా జీవితంలో పరిపూర్ణం చేశావు అన్నాడు విష్ణు. మీకే కాదు, నాకు కూడా జీవితం పూర్తిగా అనిపించలేదు మీరు నన్ను వదిలి వెళ్ళాక అంది హరిణి. అవునా అన్నట్టు చూశాడు విష్ణు. అంటే మరి మీరేమో వెళ్ళిపోయారు, అమ్మా నాన్న ఇంకా మన మధ్య బంధమే లేదన్నారు. కానీ నేను చెప్పకుండానే నా బాధ అర్థం చేసుకుని చెప్పులు కొన్నారు మీరు. ఇంత పెద్ద విషయం, బామ్మ చనిపోయిన విషయం నాకు చెప్పలేదని బాధ అనిపించింది. మన విడాకుల విషయం నాకు మింగుడు పడలేదు. నా మనసుకు మీరే భర్త అనుకున్నాను. మీరు నా దగ్గర లేని ఈ 3 సంవత్సరాలు నా మనసు నన్ను అడిగిన ప్రశ్న ఒక్కటే. భార్యాభర్త ఇద్దరి మధ్య బంధం బలహీనంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఆ బంధాన్ని బలపరిచే ప్రయత్నం చేయాలి. మన మధ్య బలహీనం అవుతున్న బంధాన్ని నిలబెట్టే దిశగా నేనుగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అదే నన్ను ఇప్పటి వరకు మీ ఆలోచనలో ఉండిపోయేలా చేసింది. కనీసం నా వంతు ప్రయత్నం చేస్తే మన బంధం విడాకుల దాకా వచ్చేది కాదేమో అనే భావం నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. నా మనసు నన్ను ఎప్పటికీ భార్యవని గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ గతం తాలూకా నిశ్శబ్దం దాటుకుని మీతో జీవితం పంచుకోవడానికి ముందడుగు చేసే ప్రయత్నం నేను చేయలేదు. నేను ఏం చేయాలని ఆలోచిస్తుంటే లాయర్ నుంచి ఫోన్ వచ్చింది. నాకు తెలిసి విడాకులు తీసుకున్న భార్యాభర్తలు ఆ పేపర్స్ కోసం మళ్ళీ కలవక్కర్లేదు, కోర్టులో అప్లై చేస్తే సరిపోతుంది. కానీ లాయర్ నన్ను అడిగేసరికి వెనక మీ ప్రయత్నం ఉందేమో అనుకున్నాను. అందుకే కలవటానికి సరే అన్నాను. అందుకే మీ మనసేంటో తెలుసుకోవాలి అనుకున్నాను. ఆ తర్వాత డివోర్స్ పేపర్స్ మీరు నీటిలో పడేలా పెట్టినప్పుడు మీ మనసు సగం అర్థమైంది. మీ దగ్గర అసలు పత్రాలు పెట్టుకొని ఈ వంకతో నన్ను కలిశారని తెలిసాక సంతోషంగా అనిపించింది. అందుకే నిజం చెప్పమని నిలదీశాను అంది హరిణి. అమ్మ దొంగ అంటూ ఒళ్ళో నుంచి లేచి, మరి ఆ రోజు ఒప్పుకోవచ్చుగా అన్నాడు కినుకుగా విష్ణు. అలా ఎలా ఒప్పుకుంటా? మీలో మార్పు ఎంతవరకు నిలకడగా ఉంటుందో చూద్దామని అలా చెప్పాను. మీలో మార్పు నిజమేనో అని గుర్తించాక అమ్మా నాన్నకు చెప్పి రమ్మన్నాను అంది హరిణి. పోనీలే, ఇప్పటికైనా కరుణించావో అన్నాడు విష్ణు హరిణి బుగ్గలు లాగుతూ. పోనీలే, ఇలాంటి జంటల్ని ఎన్ని చూడలేదు అంటూ నవ్వుకున్నాయి తోటలో పూలు ముసిముసిగా. ఎన్నో జంటలు కాదు, ఇలాంటి జంటలు కొన్ని మాత్రమే ఉంటాయి. అంటే విడాకులు తీసుకోవటం సులభమే, కానీ ఇంత తేలిగ్గా కలుసుకోవచ్చు అని ఈ జంట మాత్రమే నిరూపించింది. స్టోరీ బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మరి ఒక చిన్న లైక్ చేసేయచ్చు కదా. మీలా ఇలా స్టోరీస్ వినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.